How are you, Bhushnam Anna? All right? ఫైన్ బయటకు వచ్చిన 1 వీక్ నుంచి వెళ్తున్నా డ్యూటీ కూడా. Yeah, great Anna. Great to see you. థ్యాంక్ యూ అన్న. All wishes will be with you with our committee. Dinesh, good evening. How are you? Good evening. I am fine. Yeah. Good evening. Tirmalesh, good evening. So far, అర్చన మేడం, చంద్రమోహన్ గారు అండ్ దత్తాత్రి గారు, తర్వాత దినేష్ గారు, కాసిం గారు, నాగభూషణం గారు, తర్వాత విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ అన్న, గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నాడా విజయ్? అన్మ్యూట్ లో ఉన్నారు ప్రస్తుతానికి. సరే, సో ఇందాక చెప్పినట్టుగా మనం 3 పాయింట్స్ మీద. నమస్తే విజయ్ కుమార్. తిరుమలేష్, గుడ్ ఈవినింగ్. Voice. Yeah. Very good evening to everybody. Okay. Good evening. Very good. Yes. Good evening. Good evening. తిరుమల్, గుడ్ ఈవినింగ్. 1 వీక్ నుంచి అసలు మీరు వినిపించట్లేదు. లేదు సార్, కొంచెం బిజీగా ఉండే సార్. ఇక కొంచెం వేరే అంటే మా దగ్గర కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఓకే. నో ప్రాబ్లం. జనరల్ అయితే నేను మేడం తో టచ్ లో ఉన్నాను సార్. టచ్ లోనే ఉన్నాను. ఓకే. ఫైన్. సో మా జిఎస్ మేడం ని మీటింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ విల్ బి ఇన్ లిజనింగ్ మోడ్ ఫర్ యాజ్ ఐ ఇన్ డ్రైవింగ్. Okay. So good evening, everyone. Actually, as we all aware that I already communicated the agenda points also. So today main topic is హెడ్ ఫోన్స్ గా ఉన్నాయి. మమ్మీ కట్టుకో ఏడుంది. మాకు మీటింగ్ స్టార్ట్ అయింది. మేడం, హలో. మేడం వాయిస్. మేడం వాయిస్ కట్ అయిందా? తను ఎగ్జిట్ అయ్యారు. మరి ఏం ప్రాబ్లం వచ్చింది? నెట్ ప్రాబ్లం వచ్చిందా? మధు, ఒకసారి కాల్ చేయి మేడం. చేస్తాను. సరే ఓకే, అందుకే కాల్ చేశాను. రైట్, మేడం జాయిన్ అయ్యారండి. ఓకే మేడం మాట్లాడండి. మీ వాయిస్ వస్తుందా? మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ మేడం. మళ్ళీ లెఫ్ట్, ఏదో ప్రాబ్లం ఉందట అన్న. మధు, నువ్వు కంటిన్యూ చేయి, మేడం జాయిన్ అవ్వని మరి. ఓకే, సో షల్ ఐ ప్రజెంట్ ద ఫస్ట్ ఎజెండా? మనం ఏం చేద్దాం అనుకున్నాం అది సెంట్రల్ బాడీ అసోసియేషన్. నౌ ఓకే, వచ్చారా మేడం? Sir, actually there is some signal problems at my place. Am I audible, sir, now? Now audible.
Yeah. Sir, will you or shall I? Madhu, sir? యా మీరు కానివ్వండి, మీరు స్టార్ట్ చేయండి. Okay, sir. Good evening, everyone. Actually, it is already shared in the group. Like agenda points today are central body finalization, discussion on central body team committee members, and parents group insurance for health insurance 1+5. So any more to be added? యా యాక్చువల్లీ మనకి 3 అనుకున్నామన్నా. ఒకటి సెంట్రల్ బాడీ గురించి డిస్కస్ చేయడం, రెండోది District bodies, sir. Discussion on district bodies finalization. So దీనికి యాక్చువల్గా అందరికీ మనము సో ఫ్రమ్ మై డిపార్ట్మెంట్ ఐ ఆల్రెడీ షేర్డ్ అ గూగుల్ ఫామ్ అండ్ వి రిసీవ్డ్ సమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ nominations, but still only 6 to 7 districts have entered. I'm expecting more. Actually, I want to know what is the reason, like from our department members as well. Madam, Sir. ఫస్ట్ సెంట్రల్ బాడీ టాపిక్ అయిపోయాక డిస్ట్రిక్ట్ బాడీ టాపిక్ తీసుకున్నాము. Okay, sir. సెంట్రల్ బాడీ లో ఇంకేమన్నా ప్రపోజల్స్ ఉన్నాయా? నేను ఒక ప్రపోజల్ పెట్టాను. ఇంకెవరికన్నా అబ్జెక్షన్స్ లేదా అడిషన్స్ అవి ఉన్నాయా అడగండి అందరినీ. విల్ ఫైనలైజ్ దట్ వన్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి మేడం? సార్ కనిపిస్తుంది సార్. యా, జస్ట్ దాని మీద ఒకసారి అడుగుదామండి. ఒపీనియన్ ఎవ్రీవన్, స్టార్టింగ్ ఫ్రమ్ వన్ పర్సన్. Myself, I agree with whatever the nominated persons for the central body. So I don't have any objections. So please, ఇంకా నెక్స్ట్ one by one చెప్తూ వెళ్ళండి. ఏమైనా అబ్జెక్షన్స్ కానీ ఇంకా అడిషన్స్ ఏమైనా ఉంటే చెప్తాం. మధు గారు మీ స్క్రీన్ కనిపించట్లేదండి. కనిపించట్లేదు. ఒక్కసారి ట్యాప్ చేయండి దాని మీద. నాకు అందరికి కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తలేదన్నా. మొబైల్లో ఉన్నారా మీరు? మేము మొబైల్లో ఉన్నాం. మొబైల్లో కనిపిస్తుంది. కనిపించలేదు. ఐఎమ్ ఆల్సో అటెండింగ్ త్రూ మొబైల్. మధుని పిన్ చేయమనండి. పిన్ చేసినా అని కనిపిస్తుంది అన్న. పిన్ చేసిన వి అని కనిపిస్తుంది అంతే. వి కనిపిస్తుంది. పిన్ చేస్తే కనిపిస్తుంది. పైన పిన్ సింబల్ ఉంది కదా, దానికి ప్రెస్ చేస్తే కనబడుతుంది. ఓకే మధు గారు, థ్యాంక్ యూ. నాకు పిన్ సింబల్ ని మీరు దాన్ని క్లిక్ చేయండి. విజయ్ అన్న వచ్చింది, ఇప్పుడు వచ్చింది. రైట్, దీస్ ఆర్ ది సెంట్రల్ బాడీ నామినేటెడ్ బై అవర్ ప్రెసిడెంట్. సో దీంట్లో మనకి ఏమన్నా మనం ఇంకేమైనా అప్డేట్ చేద్దామా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా వి కెన్ గో ఫర్ ఇట్? ఎందుకంటే టుడే వీఆర్ ఎక్స్పెక్టెడ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ 10 to 11 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో మిగతా వాళ్ళు ఎందుకు అటెండ్ కావట్లేదు కూడా మనం ఈరోజు డిస్కస్ చేయాలి. ప్రజెంట్ ఏంటంటే ఈ బాడీని మనం ఒకరు అనుకుంటే మనం ఏదైనా ఫ్యూచర్లో వీ కెన్ గో ఫర్ ఇట్ అన్నట్టు. సో దీంట్లో ఆల్రెడీ రామకృష్ణ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, జనరల్ సెక్రటరీగా అర్చన గారిని మనం చెప్తున్నాము. వర్క్ ప్రెసిడెంట్గా మనం నామినేట్ చేశారు. వైస్ ప్రెసిడెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి విజయలక్ష్మి మేడం, మిషన్ భగరాత్ నుంచి తిరుమలచ్ గారు, అండ్ ఐఎన్ క్యాడ్ నుంచి హరిశంకర్ గారు కూడా నామినేట్ చేయబడ్డారు. అలానే జాయింట్ సెక్రటరీగా ఐఎన్ క్యాడ్ నుంచి కుమార్ కే శృతి, మిషన్ భగరాత్ నుంచి దినేష్ కుమార్ గారు నామినేట్ చేయబడ్డారు. అట్లానే డిఫరెంట్ సెక్రటరీస్ గా రంజిత్ కుమార్ అండ్ శ్రవణ్ కుమార్, నాగభూషణం, రమా మేడం, దత్తాత్రి గారు, విజయ్ కుమార్ గారు, యాదయ్య గారు మిషన్ భగరాత్ నుంచి, అండ్ పిహెచ్ అండ్ ఎంబీఏ నుంచి ప్రశాంత్ కుమార్ గారు. ఇక మిగతా రిమైనింగ్ ఆల్ మెంబర్స్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్.
సో దీంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ కానీ అప్డేషన్స్ కానీ ఏమైనా ఉంటే ఒకరు 1 by 1 మీకు చెప్తే బాగుంటుంది. సో దట్ ఏంటంటే ఇక్కడ రికార్డ్ చేయబడుతుంది కాబట్టి మనం ఇది రికార్డింగ్ ఎవిడెన్స్ గా ఉంటుంది మనకి. సో దిస్ సెంట్రల్ బాడీ హాస్ టు బి ఫైనలైజ్డ్ టుడే. సో ఫ్రమ్ ఐ స్టార్ట్ విత్ రామకృష్ణ గారు. అన్నా మధు. Yeah, Ramakrishna, are you okay for the central body or any updations or any this thing objections? అందులో ప్రశాంత్ కుమార్ అనే ఆయన జిహెచ్ఎంసి సెక్రటరీగా నామినేట్ చేశాము. బట్ ఆయన ఉండలేను, ఐ కెనాట్ స్టే బికాస్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ అని అంటే మన ఎగ్జిట్ అయ్యాడు కదా. సో వీ హ్యావ్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ దట్. So this has to be noted. And similarly గా మనకి ఇప్పుడు యాదయ్య గారు అటెండ్ అవ్వట్లేదు మీటింగ్స్ కి. అత 2 మీటింగ్స్ నుంచి అటెండ్ కాలేదు. తర్వాత రమా మేడం ఈరోజు వస్తానని చెప్పి నిన్న మనకైతే చెప్పారు, బట్ షీఈ్ ఆల్సో అటెండెడ్. శృతి మేడం ఆల్రెడీ కన్సర్న్ రేజ్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారట, దే ఆర్ నాట్ కమింగ్. సో మిగతా వాళ్ళైతే ఉన్నారు. సో ట్రెజరర్ గా శ్రీనివాస్ గారు కూడా అటెండ్ కాలేదు మరి. ఓకే, లెట్ ఇట్ బి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్స్ కానీ ఇంకా లేకపోతే దీన్ని యాడ్ అవుతాం అని చెప్పేసి ఇంకెవరైనా అటెండ్ అయిన వాళ్ళు కొద్దిగా మీరు చెప్పాలండి. నెక్స్ట్ అర్చన మేడం, ఐఎమ్ ఓవర్ టు అర్చన మేడం. మీరేమైనా అప్డేట్ చేస్తారా? సార్ మా దగ్గర నుంచి కూడా ప్రవీణ్ గారును యాదయ్య సార్ అటెండ్ అవ్వట్లేదు, ఈవెన్ ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ గివింగ్ ఆల్సో. ఓకే, I think they have some issues, I think so, but they are not raising it properly. మాకు చెప్తే కదా మేడం మనకు తెలిసేది. అదే సార్ యాక్చువల్లీ బాగుంటుంది. అట్లీస్ట్ మీతో షేర్ చేసుకుంటే. ప్రవీణ్ గారు యాక్చువల్లీ యాజ్ ఐ స్పోక్ టు హిమ్, హి ఈస్ హావింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి అన్నారు. చెప్పండి రాజు. యా, టాపిక్ డీవియేట్ అవ్వకండి. అటెండ్ కాని వాళ్ళ సంగతి తర్వాత చూద్దాము. ఫస్ట్ సెంట్రల్ బాడీ యాక్సెప్టెన్స్ ఈజ్ అ ప్రిలిమినరీ టాపిక్. అది ఓకేనా? ఇంకేమైనా అడిషన్స్ చేయాలా? సపోజ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ప్రపోజ్, ప్రశాంత్ తీసేస్తున్నాము, ఐ వాంట్ టు నామినేట్ 1 more పర్సన్ అని ఏదన్నా చెప్తే వాట్ ఈస్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి పెడదాము. ఉన్న వాళ్ళలో ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయో అది మాత్రమే 1 by 1 క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయో చెప్పండి. మీరు రాయని వాళ్ళ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం మరి. ఓకే సార్, యాక్చువల్లీ ఫ్రమ్ మై సైడ్ చెప్పండి. చెప్పండి మధు, ఇప్పుడు ఆర్ఎన్బి ఎందుకు తీసుకోలేదు? ఇందులో ఆర్ఎన్బి ఎవరు లేరు? ఆర్ఎన్బిలో వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు రవిమోహన్ వాళ్ళు రవికుమార్ వాళ్ళు కొద్దిగా కాంటాక్ట్ అయితే అయిపోతుంది అంటే అందరూ ఉంటే బాగుంటుందేమో నా ఉద్దేశము. ఆల్ డిపార్ట్మెంట్ కరెక్టే. ఆర్ఎన్బి నుంచి తీసుకోవాలి అని అంటే మనము సంబడి హ్యాస్ టు మనకి రెస్పాండ్ అవ్వాలి ఆర్ఎన్బి నుంచి. కాదు, నువ్వు నీ టర్న్ వచ్చాక నువ్వు మాట్లాడు. జిఎస్ మేడం ని చెప్పని తర్వాత నీ కన్సర్న్ రైజ్ చేయి. ఓకే జిఎస్ మేడం మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఈ టాపిక్ పైన మేము 2 weeks నుంచి డిస్కస్ చేస్తున్నాము, బట్ ఐ డెంట్ రిసీవ్ ఎనీ like changes for the group already communicated in this. So na వైపు నుంచి I am okay sir with present members. Okay, next Tirumalesh garu. Tirumal అంటే నా తరపు నుంచి ఓకే ఉంది, కానీ అటెండ్ చేయని వారిని మనం ఏదో ఫోర్సబుల్ గా సెంట్రల్ గ్రూప్ లో అంటే తక్కువ మంది ఉన్నా పర్లేదు, కానీ లెట్ us be 5 or 6 members వాళ్ళతో రన్ చేయడం బెటర్. అన్నెసరీ వాళ్ళ పేర్లు పెట్టి సెంట్రల్ లో వాళ్ళు అటెండ్ చేయకపోవడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించకపోవడం పెట్టడం కన్నా, ఎవరైతే మనం అనుకున్నాం ఒక 2-3 times కన్నా ఎక్కువ అటెండ్ చేయకుంటే వాళ్ళని కొంచెం తీసేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొన్ని సెంట్రల్ అంటే అదొకటి అంటే కొంచెం రెస్పాన్సిబుల్ పొజిషన్ అనమాట.
కీలకమైన డిసిషన్ తీసుకునే టైంకి వాళ్ళు ఉండాలి. వాళ్ళు అందులో నెగ్లిజెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి ఓన్లీ పేరు పెట్టి మళ్ళీ వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తారా చేయరా తెలియదు, మనకు రెస్పాండ్ చేయరు. అట్లాంటప్పుడు వాళ్ళని మనం తక్కువ మేము ఇప్పుడు సెక్రటరీ లెవెల్లో ఉన్నారు కొందరు, ఆల్మోస్ట్ 1 3 4 5 6 7 8 9 మెంబర్స్ పెట్టారు. లెట్ us be reduce the ఫ్లోర్ ని తగ్గిద్దాం, ఉన్న వాళ్ళతో యాక్టివ్ ఉన్న వాళ్ళతో తీసుకుందామని నా ఒపీనియన్. ఎందుకంటే లేని వాళ్ళని మనం యాడ్ చేసుకుని వాళ్ళ సెంట్రల్ టీమ్ అన్నట్టు చెప్పుకోవడం కన్నా ఉన్న వాళ్ళతో పని తీసుకుంటే కొంచెం బెటర్ ఏమో అన్నట్టు నా ఒపీనియన్. అంతే. అంటే ఐఎమ్ నాట్ డినయింగ్ ఎవ్రీ వన్, బట్ ఎందుకంటే ఇప్పటికి 2-3 మీటింగ్స్ కూడా అటెండ్ కాకుండా వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ గా సెంట్రల్ లో పెట్టడం. మీ అభిప్రాయం చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీ అభిప్రాయాన్ని అందరం గౌరవిస్తున్నాము, దాన్ని మనం రామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు. అదే సార్, అంటే నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను సార్. ఎందుకంటే అన్నెసరీ వాళ్ళ ఫోర్సబుల్ తీసుకొచ్చి సెంట్రల్ టీమ్ అంటే సెంట్రల్ టీమ్ హ్యాస్ టు బి వెరీ స్ట్రింజెంట్ అనమాట. ఇంకా అల్టిమేట్ గా ఎవరు ఏం చేస్తున్నా డిసిషన్ తీసుకుంటే సెంట్రల్ టీమ్ కాబట్టి అందులో యాక్టివ్ గా లేని వాళ్ళని పెట్టుకోవడం అనేది నాకు కొద్దిగా కరెక్ట్ గా అనిపించట్లేదు. అంతే సార్. ఇంకేమన్నా అడిషనల్స్ ఏమన్నా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అంతే సార్. ఇప్పుడు లెట్ ఇట్ బి అంటే ఇప్పుడు మనం ఇంత మందిని పెట్టుకొని చేయడం కన్నా లెట్ us be a central team as a 5 to 6 members. We will run with that. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే we will try. మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని we'll expand it. ఓకే. అంటే ఎక్స్పాన్షన్ ఛాన్స్ ఉంటుంది కదా సార్, అట్లేం లేదు కదా. రైట్. ఓకే, అది ఒక్కటే నా ఒపీనియన్ సార్. అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ దినేష్ గారు ఆర్ యు దేర్? దినేష్ కుమార్ గారు. దినేష్ గారు ఉన్నాను సార్. నాకు అప్లికేషన్స్ ఏమీ లేవు సార్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే. హలో సార్, వినబడుతుందా? వినిపిస్తుంది. సార్ ఐఎమ్ అవైలబుల్. మీ అభిప్రాయం సార్, సెంట్రల్ బాడీ నామినేట్ చేస్తున్నాం. yes, I'm okay with it. నాకేం already we have been discussing about this last 1-2 weeks. అవును, లాస్ట్ టైం I'm okay with it. తక్కువ మంది అటెండ్ అయ్యారని చెప్పి మాకు రిఫ్రెష్ చేసుకుంటున్నాం. ఇది లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసింది కాకుండా ఇంటర్నల్ గా మేము తిరుమలేష్, నేను, నాగభూషణము, మేడం ఇంటర్నల్ గా డిస్కస్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా. లాస్ట్ 1 week నుంచి 3-4 times 1-2 times కాన్ఫరెన్స్ కాల్ కూడా మాట్లాడాము. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. రైట్. ఓకే. నెక్స్ట్ శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్, ఆర్ యు దేర్? శ్రవణ్? ఓకే, శ్రవణ్ గారు లాస్ట్ రెస్పాండ్ అవుతారు. నాగభూషణం గారు చెప్పండి సార్. మన సెంట్రల్ బాడీని మనము ఒకటి అనుకున్నాము, దాన్ని మనం ఓకే చేసుకుందామా లేదా మీ అభిప్రాయాలు చెప్పి దాని పైన చేద్దామా? ఓకే. అర్చన మేడం చెప్పండి సార్. మేడం, మన డిపార్ట్మెంట్ ఇష్యూని ఒకటి ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం ఇంకొకటి మనం మోహిన్ గానీ పవన్ గానీ వీలైతే పెట్టుకోవచ్చా అని నాకు ఆల్రెడీ చెప్పాం సార్. వాళ్ళకి ఎవరు ముందుకు రాలేదు. మోహిన్ అంటే వీళ్ళు హెడ్ ఆఫీస్ లో ఉంటారు కదా, యాక్టివ్ గానే మోహిన్ యాక్టివ్ గానే తిరుగుతున్నారు కదా, రాడంటారా? సార్ నేను ఆల్రెడీ మాట్లాడాను. ఓకే ఆయన ఏం చెప్పలేదు సార్. అప్పుడు కాదు సార్, ఈ రోజు యాక్చువల్ గా మోయిన్ కూడా గ్రూప్ లో ఉన్నాడు. ఇఫ్ హిస్ విల్లింగ్ అంటే ఆయన అటెండ్ అయి ఉంటే ఈ రోజు ఫైనల్ చేసేవాళ్ళం. ఓకే. నేను ఒకసారి వీలైతే వేరే మాట్లాడుతున్నా, అంటే ఎందుకంటే అక్కడ ఉంటాడు బాగానే. మా డిపార్ట్మెంట్ దానికి కూడా ప్రెసిడెంట్ గా ఉన్నాడు దానికి. నా ఒపీనియన్. లేదంటే ఉన్నదంతో నేను యాక్సెప్ట్, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఇంకొకటి, ఇప్పుడున్న లిస్ట్ ఆల్రెడీ సార్ చూపించిన లిస్ట్ అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఫర్దర్ గా అంటే వాళ్ళు యాడ్ అవ్వచ్చు. ఒకసారి మీరు ఫైనల్ చేయండి. అంటే ఇట్స్ కెనాట్ బి ప్రొలాంగ్డ్ ఫర్ లాంగ్. దట్ ఈస్ ద మెయిన్ మీటింగ్ టుడేస్. నాగభూషణం సార్. ఓకే మ్యామ్. వినబడుతుందా మేడం? ఓకే, ఈ రోజు ఫైనల్ చేయండి సార్. వినిపిస్తుంది సార్. ఇఫ్ ఎట్ ఆల్ లైక్ మీరు ఇప్పుడే మీరు కాల్ చేసి అని చెప్పండి, ఆయన విల్లింగ్నెస్ కూడా చెప్పమని చెప్పండి సార్. వి విల్ కంక్లూడ్ దిస్ టుడే. ఓకే మేడం. నాగభూషణ్ గారు, మోహన్ గారిని ఇంకెవరు అన్నారుగా, ఒకసారి డిస్కస్ చేసి మోహన్
ఇమీడియట్ గా ఓ 5 minutes లో నేను చెప్పేసాను క్లోజ్. వాళ్ళ బిల్డింగ్స్ ఉంటే జాయిన్ కామని చెప్పండి మీటింగ్ లో మనం షేర్ చేసి. ఆల్రెడీ మనం కమిట్ లో ఉన్నారు, అతను స్టేట్ కమిట్ లో ఉన్నారు, జాయిన్ కామని చెప్పి ఆయన బిల్డింగ్ ఇస్తే మనకు చాలా సంతోషం ఈ రోజు. తర్వాత వచ్చి దత్తాత్రి గారు, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ సార్. హలో, దత్తాత్రి రెస్పాండ్. చెప్పండి. ఓకే, కానీ R&B వారు కూడా ఉంటే బాగుంటుంది, అన్ని డిపార్ట్మెంట్ ఉంటే కూడా బాగుంటుంది అని నా ఒపీనియన్. అదే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు R&B నుంచి కూడా మనం కాంటాక్ట్ అయినాం, బట్ నో వన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. వాళ్ళ బిల్డింగ్స్ లేకుండా మనం ఇక్కడ యాడ్ చేయడం కూడా బాగోదు కదా అని చెప్పేసి. బిల్డింగ్స్ ఉంటేనే యాక్టివ్ మెంబర్స్ ఉంటారు స్టేట్ గా, మన AW అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు కదా. లాస్ట్ 3 weeks నుంచి వీఆర్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ దెమ్, బట్ దే ఆర్ నాట్ కమింగ్. అండ్ we will discuss lastly ఎందుకు అనేది కూడా మనం చెప్తాం, లాస్ట్ లో డిస్కస్ చేస్తాం. ఓకే వెళ్ళండి. ఓకే, దిస్ ఇస్ ఓకే. ఇప్పుడు ఉన్నది మాత్రం ఓకే కదా అన్నట్టుగా మనం. నెక్స్ట్, థ్యాంక్ యూ దత్తాత్రి గారు. అండ్ విజయ్ కుమార్ గారు, ప్లీజ్ రెస్పాండ్ దీని గురించి. విజయ్ అన్న, అదే లాస్ట్ 3 weeks నుంచి ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని మన సెంట్రల్ బాడీ ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి డిస్ట్రిక్ట్స్ కోసం. అన్న అందరికి గుడ్ ఈవినింగ్ అన్న. అదే నా క్వశ్చన్ ఇందాక అందరు అంటున్నారు కదా అదే, అన్ని మనం అసోసియేషన్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని అంటున్నాం కదన్నా, ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అని. అంటే ప్రాబ్లం ఉంది అంటున్నారు కదా, R&B కానీ పంచాయతీరాజ్ కానీ. మనం అన్ని స్టేట్ బాడీ, అదే స్టేట్ బాడీ అంటే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈవెన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరినన్నా తీసుకుంటే స్టేట్ బాడీలో బాగుంటుందని నా ఒపీనియన్. అదే దానికి ఏం చేద్దాం చెప్పండి, ఒక సొల్యూషన్. మనమైతే కాంటాక్ట్ అని మనకు తెలిసిన వాళ్ళందరికైతే రామకృష్ణ గారు కానీ నేను కానీ కాంటాక్ట్ అయినాం, బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. అది సెంట్రల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చెప్పడానికి మేము ఏమని చెప్పినామని అంటే, అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు స్టేట్ బాడీలో ఉంటారు, డిస్ట్రిక్ట్ బాడీలో అయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ఇద్దరిని తీసుకుంటున్నాం అని చెప్పినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ బాడీలు అట్లే తయారు చేసి మనం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. అలాంటప్పుడు స్టేట్ లో అయినా ఉంటే బాగుండు అని నా ఒపీనియన్. దట్స్ వాట్. ఇప్పుడు స్టేట్ కమిటీ ఎలా ఫామ్ అయిందంటే 1 year నుంచి అందరం. విజయ్ చెప్పండి విజయ్ చెప్పండి రామకృష్ణ. విజయ్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ బాడీస్ నుంచి వినిపిస్తుందా నేను చెప్పేది? వినిపిస్తుందా చెప్పండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బాడీస్ లో వచ్చి R&B వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంట్రెస్టెడ్ గా ఉంటే విల్ టేక్ దెమ్ ఇన్ టు స్టేట్ బాడీ and will give a responsible position. Okay, apart from district body, state body లో కూడా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే, అట్లాంటి వాళ్ళు ఉంటే ఫైండ్ అవుట్ చేద్దాం. యాజ్ ఆన్ నో ఇప్పుడైతే మనకు లేరు. డిస్ట్రిక్ట్ కమిటీస్ లోకి ఎంటర్ అయ్యాక, డిస్ట్రిక్ట్ బాడీలోకి ఎంటర్ అయ్యాక స్టేట్ కమిటీలోకి వాళ్ళని తీసుకుందాం. ఓకే, వీ హ్యావ్ నో అబ్జెక్షన్ అన్నా. ఓకే విజయన యాక్చువల్ గా ఓకేనా? సో ఆ టాపిక్ వద్దు ఇప్పుడు. నెక్స్ట్ సెంట్రల్ బాడీ ఉన్నది ఫైనల్ కాదా? ఓకే, ప్రజెంట్ ఉన్నది ఓకే అన్న, నాకేం నో అబ్జెక్షన్. నెక్స్ట్ సార్ ఒక చిన్న పాయింట్ సార్. ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్ట్ చేస్తే అందరూ వస్తారు సార్, మనం ఇంకా స్టార్టే చేయలేదు. అందరికి జాయిన్ అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ టైమ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో మనము సార్ ఆల్ డిపార్ట్మెంట్స్ వీఆర్ యాక్చువల్లీ ఇస్తున్నాము. విల్ వెయిట్. ఇప్పుడున్న టీంతో అయితే ఫస్ట్ మనం, సో అందరు కన్ఫ్యూజ్, వి కెనాట్ కంటిన్యూ ఫర్దర్. శ్రవణ్ గారు ఇంకా మిగతా వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్, వి ఆర్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ సార్. శ్రవణ్ గారు మీరు ఒక్కరు మిగిలిపోయారు, మీ అభిప్రాయం చెప్పరా సెంట్రల్ బాడీ గురించి? శ్రవణ్ ఉన్నారా?
యా మేడం, మరి ఫస్ట్ శ్రవణ్ డిఫికల్టీ ఉన్నట్టు షీజ్ మెయిన్ అంటే హోస్ట్ గా ఉన్నారు. మేబీ దే ఆర్ బిజీ విత్ అదర్ ఆల్సో. వినిపించట్లేదు శ్రవణ్. విజయన్న మ్యూట్ లో పెట్టుకో, సౌండ్స్ వస్తున్నట్టున్నాయి ఎవరి దగ్గర నుంచో. యా శ్రవణ్ కాంటాక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ అజెండాకి వెళ్దామా? ఇది ఓకే అనుకుంటే దీని ముందు దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఏంటంటే ఈ స్టేట్ ఇప్పుడు సెంట్రల్ బాడీలో అటెండ్ కాని వాళ్ళని కూడా మనం సెంట్రల్ బాడీ కమిటీ మెంబర్స్ పెడుతున్నామా లేదా? ఎయిదర్ వీ కెన్ రెడ్యూస్ ద సెంట్రల్ బాడీ కమిటీ అనేది నంబర్ ఆఫ్ పర్సన్ రెడ్యూస్ చేయొచ్చా లేదా? బికాస్ యాక్టివ్ లేని వాళ్ళని తీసుకొచ్చి సెంట్రల్ లో పెట్టడం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ కరెక్ట్ సార్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీల్ ఎక్స్పాండ్ ఆఫ్టర్ 2-3 months. ఒక జనరల్ బాడీ పెట్టుకొని వీల్ ఎక్స్పాండ్ ఇట్. బట్ ఉన్న వాళ్ళతో యాక్టివ్ గా పనిచేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సార్. తర్వాత ఏంటంటే వాళ్ళు లేని వాళ్ళని పేర్లు పెట్టి వాళ్ళు అటెండ్ చేయకపోవడం, ఇర్రెస్పాన్సిబుల్ ఉండడం వల్ల మిగతా వాళ్ళకి అది కొంచెం కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్ సార్. ఫస్ట్ ఈ సెంట్రల్ కమిటీ మీద మీరు క్లారిటీ ఇవ్వండి. హౌ మెనీ మెంబర్స్ ఇస్ దేర్, వాళ్ళు ఏంటి, అందరు అగ్రి అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఇప్పుడు అటెండ్ కాని వాళ్ళని కూడా అగ్రి చేసడం అనేది అది కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే లెట్ us రెడ్యూస్ ద థింగ్. 10 మంది 12 మందితో పని చేయాల్సింది 5 మందితో పని చేద్దాం. వై నాట్? అందులో ఏం తప్పు? ఇంకా అవసరమైతే మనం వీళ్ళు ఎక్స్పాండ్ ఇట్ సార్. అదొకటి కొంచెం క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ముందుకెళ్ళండి సార్, నా ఒపీనియన్ అది. తిరుమల్ గారు, తిరుమల్ వెల్ సెట్. మీ ఒపీనియన్ కరెక్టే. వీఆర్ హ్యాపీ టు రిసీవ్ యువర్ ఒపీనియన్. ఇందులో సెంట్రల్ కమిటీలో మనం ఫస్ట్ పొజిషన్ నుంచి చూసుకుంటే అటెండ్ కాని వాళ్ళ సంగతి చూసుకున్నాం. విజయలక్ష్మి మేడం వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. షీ హాజ్ నాట్ అటెండెడ్. యాక్చువల్లీ షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్. స్క్రీన్ డిస్ప్లే చేయండి. నేను ఒక్కొక్కల గురించి చెప్తాను, వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్ మనం డిసైడ్ చేసుకుందాం. సో దట్ ఇట్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం. ఓకే సార్. స్క్రీన్ ప్రెసిడెంట్ myself, and జనరల్ సెక్రటరీ మేడం, వైస్ ప్రెసిడెంట్స్ వచ్చేసరికి ఒక్క పేరు చూడండి. నాకు కొంచెం నేను మొబైల్ చూడలేను. మధు పేరు చెప్పు, నేను స్పీక్ అబౌట్ ఇట్. యాక్చువల్ గా వైస్ ప్రెసిడెంట్ గా మై సెల్ఫ్, బట్ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నన్ను నామినేట్ చేశారు. ఓకే, వన్ ఆఫ్. సో అది యాక్చువల్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ సపరేట్ గా ఉండదు పొజిషన్, బట్ వైస్ ప్రెసిడెంట్ గానే ఉంటాము. బట్ అడిషన్ టు ప్రెసిడెంట్ ఏదైనా లీవ్ లో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హ్యాస్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో దానికి నేను ఓకే అన్నాను. మీరు యొక్క అభిప్రాయం ఓకే కదా అందరూ? ఓకే సార్, ఓకే. యా, నెక్స్ట్ వచ్చేసి ఐకా డిపార్ట్మెంట్ నుంచి పి విజయలక్ష్మి గారు వాళ్ళ గురించి చెప్తాం. యా చెప్పండి. Vijayalakshmi madam, since inception she was there, and she is also actively participating for the past few meetings. Only I think last 2-3 meetings she has not turned up. I spoke to her. She said సైట్ లో ఉండడం వల్ల కొంత ప్రాబ్లమ్ తో ఒక 2-3 మీటింగ్స్ కి నేను రాలేనని చెప్పారు. అగైన్ there is nothing wrong in reviewing for 2 more meetings. మేడం మొదటి నుంచి ఉన్నారు కాబట్టి we can give liberty on her to let us keep or not. 2 more meetings లో వెయిట్ చేయడం తప్పేం లేదనుకుంటున్నాను. నెక్స్ట్ పేరు చెప్పు మధు. తిరుమల్ గారు ఉన్నారు. హరిశంకర్ వైస్ ప్రెసిడెంట్. హరిశంకర్ రాలేదు. హరిశంకర్ ఇస్ ఆల్సో ఫస్ట్ డే ఎక్స్ప్రెస్ చేశారు, హాలిడేస్ లో మీటింగ్ ఐ కెనాట్ అటెండ్. బట్ మీరు ఏ సజెషన్ చెప్పినా పబ్లిసిటీ మీటింగ్ దానికి నేను బైండ్ అయి ఉంటాను. వర్కింగ్ డేస్ లో మీటింగ్ అయితే మాత్రం తప్పకుండా వస్తాను. బికాజ్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్ ఎట్ హోమ్. మొబైల్స్ నేను అసలు వాళ్ళని ఇంటి దగ్గర అని చెప్పారు. సో బిఫోర్ జాయినింగ్ యాజ్ పబ్లిసిటీ అంటే ఈ వైస్ ప్రెసిడెంట్ గా జాయిన్ అయ్యేటప్పుడే ఆయన మాకు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి we too accepted. We have been seeing him from since inception. మన మీడియా న్యూస్ కవరేజ్ కానీ లేకపోతే మోటివేట్ చేయడం కానీ హీఈస్ హ్యాండ్లింగ్ ఇన్ ఎ గుడ్ మేనర్. ఐ డోంట్ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్. ఇంకా నెక్స్ట్
జాయింట్ సెక్రటరీగా కే శృతి. Shruti, I think she kept a message. Her aunt expired due to COVID. She is also participating for the past few. Sir, I don't think there is a problem with her. Sir, ఒకటి రెండు మీటింగ్లు అటెండ్ చేయకుంటే దట్ ఈస్ నాట్ ద ఇష్యూ సార్. ఒకటి రెండు మీటింగ్లు అటెండ్ చేయకుంటే నాట్ ఇష్యూ, బికాస్ డ్యూ టు సమ్ XYZ రీజన్స్ అది అటెండ్ చేయకపోవడం ఇబ్బంది లేదు. బట్ కంటిన్యూస్లీ మనం ఫోర్స్ చేసి ఎన్నిసార్లు పెడుతున్నా అటెండ్ చేయని వాళ్ళు మోర్ దెన్ 3-4 మీటింగ్స్ పెట్టండి. లెట్ దెమ్ డిస్కస్ అబౌట్ దెమ్ ఓన్లీ, నాట్ అబౌట్ ఆల్ అదర్స్. ఓకే, ఇందులో మీరు పెట్టిన మీటింగ్ లో అంటే లేదు సార్, అంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా సపరేట్ చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి లెట్ us రివ్యూ. అలాగే ఈ రోజు లాస్ట్ 2 మీటింగ్స్ అటెండ్ చేయాలంటే డ్యూ టు XYZ రీజన్స్ ఉంటాయి సార్. మాకు కూడా పర్సనల్ గా పని పడతారు, అటెండ్ చేయలేము. కానీ కంటిన్యూగా సెంట్రల్ బాడీగా ఇంత మీరు ఎప్పుడు ఏదైతే చెప్పారో 1 month అయిపోయింది, అందులో ఆల్మోస్ట్ 3 to 4 మీటింగ్స్ పెట్టిన తర్వాత కూడా అంటే మనం ఒక సెంట్రల్ బాడీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తీసుకుంటున్నాము అని చెప్పి ఒక్క మీటింగ్ కూడా అటెండ్ చేయని వాళ్ళ కోసం ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దెమ్ ఓన్లీ సార్, నాట్ అబౌట్ అదర్స్. అదే నేను వాళ్ళ గురించి మాట్లాడాలి అని అంటే ఇందులో సెంట్రల్ బాడీలో పెట్టిన వాళ్ళలో రాని వాళ్ళు లాస్ట్ 2 మీటింగ్స్ లో రాని వాళ్ళు 2-3 మీటింగ్స్ లో అంటే విజయలక్ష్మి, రమ అండ్ ఇంకెవరున్నారు మధు? సెక్రటరీస్ లో వచ్చేసి యాదయ్య గారు ఉన్నారు అండ్ యాదయ్య గారు ఉన్నారు, యశ్వంత్ గారు ఎవరు? ప్రశాంత్ Prashant already we have removed. He exited from state committee. And Yadaya, I don't know that you have to discuss. మిమ్మల్ని కోఆర్డినేట్ చేసుకోమని చెప్పాం. GS గారు చెప్పాలి, తిరుమల మీరు కూడా చెప్పాలి యాదయ్య గారి గురించి. ఇఫ్ he is not able to turn up, we will remove from state central body. Sir, there is no mercy, sir. Either I am also not attending more than 3 meetings, you have to remove everybody. Rule is rule. Okay, done. Or else it has to be informed. It has to informed. అంటే ఒక ప్రోటోకాల్ పెట్టుకుందాం సార్. either ప్రెసిడెంట్ గానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ గాని, జనరల్ సెక్రటరీ గాని ఐఎమ్ నాట్ అటెండింగ్ డ్యూ టు XYZ రీజన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మధు హలో సార్, ఏ కమిటీ అయినా పర్లేదు, ఈ షుడ్ బి ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ డ్యూ టు దిస్ రీజన్ ఐ కుడ్ నాట్ అటెండ్ అని చెప్పి మనకు మీకు ఎవరికో ఒక మన గ్రూప్ లో మెసేజ్ పెట్టినా పర్లేదు. కానీ అది ఎవరైనా మన యాదయ్య కానివ్వండి, మన ప్రశాంత్ కానివ్వండి, ఇంకా XYZ అయినా కానీ కంటిన్యూ 3 మీటింగ్స్ కి అటెండ్ చేయలేదు అంటే ఈవెన్ దో దే ఆర్ నాట్ గివింగ్ ఏ రెస్పాన్స్ అంటే నేను అటెండ్ చేయలేకపోతే చెప్పడం కూడా ఇబ్బంది లేదు కదా సార్. అవునవును, బికాస్ ఇట్స్ నాట్ ఒక చిన్న పోస్ట్ కదా సార్. బికాస్ దే హావ్ టు టేక్ అంటే కొన్ని డెసిషన్ తీసుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు నో అందులో మర్సీ అనేది ఉండకూడదు సార్. నా అంటే నా ఒపీనియన్. Either it may be any department, my friend also, my relative also, it may be, but please make it clear. We are first of all very clear that already manamu ethics committee rules lo pettukunnamu. Repeatedly we are telling that when you are not able to attend, you will be removed even from state committee, not only from సెంట్రల్ బాడీ, స్టేట్ కమిటీ నుంచి కూడా రిమూవ్ చేస్తామని క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇంకా ఇందులో ఉపేక్షించేది ఏం లేదు. మీ ఫ్రెండా మా ఫ్రెండ్ అనేది కూడా ఏం లేదు. I told already GS madam to remove them, prepare a list who is not attending the meeting for the past 3 meetings. GS madam garu. I'll do that. Archana madam. Why discussion on that? I'll do that, sir. Sir, let us run with only 5 members, sir. No issues. Let us run with the 5 to 6 members who are actively. If it is required, we can expandable, sir. Yeah, no problem at all. We'll remove those who are not attending for the past 3 meetings. Okay? GS madam. Hello? Yes, sir. You note down. Hello? Sir, am I audible, sir? Yeah, you are Hello? audible. Yeah, definitely. Last 3 meetings రాని వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి
సెంట్రల్ బాడీలోంచి తీసేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ విజయలక్ష్మి మేడం, యాదయ్య ఆర్ రమ మేడం, వి డోంట్ బాదర్. లాస్ట్ 3 మీటింగ్స్ అటెండెన్స్ చూడండి, చూసి రాని వాళ్ళని తీసేయండి. ఓకే, ఓకే సార్, ఓకే. ఓకే డన్. నెక్స్ట్ ఇంకేముంది? డిస్ట్రిక్ట్ బాడీస్ మేడం. డిస్ట్రిక్ట్ సార్ డిస్ట్రిక్ట్ బాడీస్ కూడా డిస్ట్రిక్ట్ బాడీ కాదు, లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ సార్, వాళ్ళు తీసుకొని మేడం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ బాడీస్ గురించి చర్చ. నేను వినిపిస్తుందా నేను మాట్లాడేది? రామకృష్ణ గో హెడ్, మీరు మాట్లాడండి. మీది గ్యాప్ వస్తుంది, అందుకని కొంత కన్ఫ్యూజన్ ఉంది. యు కెన్ గో హెడ్. సరే, డిస్ట్రిక్ట్ ఇప్పుడైతే రిప్రజెంటేషన్స్ ఏవైతే వచ్చాయో దే విల్ బి కన్సిడర్డ్ అండర్ డిస్ట్రిక్ట్ కమిటీస్. బాడీ ఫైనలైజేషన్ డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ అయిన తర్వాతనే డిస్ట్రిక్ట్ బాడీ వాటి డిక్లరేషన్ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రపోజల్స్ ఏ డిస్ట్రిక్ట్ ఎంతమంది వచ్చాయి అనేది సమ్మరైజ్ చేశారా లేదా? హలో సార్. హలో, నేను చెప్పింది అర్థమైందా సార్? మా దగ్గర 5 జిల్లాలు వచ్చేసి అర్థమైంది సార్. మీ దగ్గర అనకూడదు, మా దగ్గర నుంచి. ఓకే, ఓకే సార్. అంటే ఐ నీడ్ టు అబ్టైన్ ఫ్రమ్ ఆల్ ఫ్రమ్ అదర్ సార్. మరి మీరు కోఆర్డినేట్ చేయాల్సింది పోయి మీ దగ్గర అంటే ఎట్లా? హౌ ఐ కెన్ యాక్సెప్ట్? మేడం మాట్లాడండి. ఓన్లీ మిషన్ భగీరథ ఈజ్ యువర్ ఓకే పేరెంటల్ డిపార్ట్మెంట్ వచ్చి, కానీ నౌ యు ఆర్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కోసం మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది కొంచెం. ఓకే ఓకే ఓకే. జనరల్ సెక్రటరీ మీరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపిన అసోసియేషన్ కాబట్టి యు ఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్. వెదర్ డేటా కేమ్ టు యూ ఆర్ నాట్, దట్ యూ టెల్ మీ. వస్తే ఎంతమంది వచ్చాయి సార్? ఇంకా డేటా నాకు రాలేదు సార్, నేను చూసి. హలో హలో సార్. సార్ ఇంకా నేను డేటా ఇంకా రాలేదంటే ఎవరు కోఆపరేట్ చేయరు సార్? నేను తీసుకోవాలి కదా మరి. ఇప్పుడు ఎట్లా చర్చిస్తాం దాని మీద, ఆ పాయింట్ మీద డిస్ట్రిక్ట్ కమిటీస్? సార్ యాక్చువల్గా ఇది ఎవరు కోఆపరేట్ చేయట్లేదు మీకు చెప్తే నేను అప్డేట్ చేస్తాను సార్. లేదు సార్, ఇప్పుడు టైం బీయింగ్ నేను మిషన్ భగీరథ అండ్ మధుసూదన్ సార్ రిగార్డింగ్ లైక్ ఇరిగేషన్ అందులో ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకసారి మేము చెప్తాం సార్, ఇఫ్ పర్మిటెడ్. ఓకే యాక్చువల్గా సరే. పోనీ ఎన్ని డిస్ట్రిక్ట్ మనకు ప్రపోజల్స్ వచ్చాయి చెప్పగలుగుతారా? ఏ డిస్ట్రిక్ట్ ఎంతమంది? Sir, from 12 districts we received proposals, sir, out of 32. ఓకే, అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ చెప్పండి, వాటి ఎంతమంది వచ్చారు చెప్పండి. Yes sir, from Mehboob Nagar ఒకరే sir, Mehboob Nagar, Gadwal, Nagar Karnool ఒకరు. అలా కాదు, ఒక్కరు కాదు. మన విజయన్న లిస్ట్ ఇచ్చాడు, మహబూబ్ నగర్ నుంచి 5 6. మధు మేడం అంటే మహబూబ్నగర్ చొక్కరు అనేది అది ఓన్లీ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చాను. అర్చన మేడం, నేను మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ గురించి అది క్లియర్ గా చెప్పండి. మిషన్ భగీరథ నుంచి మధుసూదన్ సార్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సార్ విల్ యాడ్. హలో, మరి మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. మధు ఉన్నారా? మధు సార్ కి ఆల్రెడీ లిస్ట్ షేర్ చేశాను సార్. ఐ రిక్వెస్ట్ మధు సార్ టు టెల్ ఓవరాల్. సార్ మధు సార్,
హలో లేడా మధు లైన్ లో లేడా? సార్ కి నేను ఆల్రెడీ షేర్ చేశాను సార్, నేను మీకు లిస్ట్ షేర్ చేశాను కదా. అదే జస్ట్ నేను 4:45 ఏం చేశారు, నేను చూస్తున్నాను, అదే చూస్తున్నాను. అది మీరు గూగుల్ ఫామ్ లో ఏదో పంపించారు కదా? అవును సార్. అదే కన్సాలిడేట్ చేయడానికి నాకు టైం లేకుండే, బట్ నా దగ్గర ఉన్న లిస్ట్ నేను చదువుతాను, మీ దగ్గర ఉన్న లిస్ట్ చదవండి ప్రస్తుతానికి. షూర్ సార్. యా, మీ డిపార్ట్మెంట్ వైజ్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ వైజ్ చెప్పండి, నా దగ్గర ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో నేను చెప్తాను. yes sir. Sir, we'll start from Mahbub Nagar, sir. Okay. మ్యామ్ నేను చెప్పచ్చు సార్ మ్యామ్? సార్ నేను చెప్పచ్చా సార్? మహబూబ్నగర్ ఈస్టల్ మహబూబ్నగర్ లో నేను అంటే లీడ్ తీసుకున్నాను. అక్కడ నుంచి మిషన్ బై డిపార్ట్మెంట్ నుంచి శ్రీనివాస్ గౌడ్ అని ఉంటాడు యాజ్ ఎ డిఈగా. తర్వాత వచ్చేసి సార్ కెన్ ఐ ఎక్స్ప్రెస్? మధు గారు లిస్ట్ కూడా తీస్తున్నారు మధు సార్, అది కూడా వచ్చాక మీరు చెప్తారు. నేను యాక్చువల్గా మీరు చెప్తారని నేను వెయిట్ చేస్తున్నా. సరే నేను డిస్ప్లే చేయనా, ప్రజెంట్ చేస్తున్నాను మహబూబ్నగర్ది. ప్లీజ్ సార్. షూర్. చూడండి. కనిపిస్తుందండి? హలో సార్ కనిపించట్లేదు సార్, ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. వాట్సాప్ ఓపెన్ చేశారా సార్? వాట్సాప్ ఓపెన్ చేసి స్క్రీన్ కనిపిస్తుంది సార్, కానీ కొద్దిగా ఇప్పుడు వాట్సాప్ స్క్రీన్ వాట్సాప్ ఒకటే కనిపిస్తుంది కదా? రైట్, అది వేరే దాంట్లో పెట్టారు ప్రజెంట్, అంటే విండోస్ లో వల్ల. Is it okay? Yes sir. Yeah, this is about నాకు మహబూబ్నగర్ నుంచి మన విజయ్ కుమార్ గారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, తను ఇచ్చారు నాకు, మన స్టేట్ బాడీ కమిటీ మెంబర్. సో మధు చెప్పండి. నేను అనేది ఏంటంటే ఫస్ట్ పేర్లు నంబర్స్ ఏం అవసరం లేదు. వాట్ ఐ మీన్ టు సే డిస్ట్రిక్ట్ నుంచి ఎంత మంది ఉన్నారు కమిటీలో, ఒక 10 మంది మినిమం అయ్యారా లేదా 5 కూడా అయ్యారా అనేది చెప్పండి. పేర్లు అనేది మనం ఇండివిజువల్ గా డిస్కస్ చేద్దాం, ఇండివిజువల్ బాడీ డిస్ట్రిక్ట్ బాడీస్ తోటి. అంటే మళ్ళీ దీని మీద ఇంకో మీటింగ్ పెట్టుకుందాం. యాజ్ అండ్ నౌ కాకుండా నంబర్స్ ఎంత అయ్యారు. రామకృష్ణ నాకు వచ్చిన లిస్ట్ లో 18 మంది లిస్ట్ ఇచ్చాడు ఎవరు, విజయ్ కుమార్. దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మహబూబ్నగర్ నుంచి. అలానే ఓకే, అర్చన మేడం దగ్గర ఎంత ఉన్నాయో తెలియదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో లేకపోతే మిషన్ భగీరథ ఉన్నాయో నాకు ఐడియా లేదు. ఇప్పుడు సార్ ఓన్లీ మిషన్ భగీరథ సార్. ఎంత మంది ఉన్నారమ్మా? మహబూబ్నగర్ నుంచి 4 ఉంటారు సార్. సో అప్పుడు 4 టోటల్ 22 మెంబర్స్ ఉన్నట్టు మహబూబ్నగర్ నుంచి. అందులో ఓవర్లాప్ కూడా అయ్యి ఉండొచ్చు కదా మెంబర్స్. మధు ఇచ్చే మన విజయ్ ఇచ్చింది అండ్ మేడం ఇచ్చిన దాంట్లో ఓవర్లాప్ అయ్యి ఉండొచ్చు కదా. అందుకని నేను చదువుదాం అంటున్నాను. లేదు సార్, ఓవర్లాప్ ఉండదు సార్, బికాస్ నా దగ్గర నుంచి ఓన్లీ సింగిల్ కంటెస్టెంటే వచ్చారు. ఓకే సరే, ఓకే. మీరేం చేయండి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని చెప్పండి చాలు. అది కాదు రామకృష్ణ గారు, ఒక్కసారి ఆగండి. You are confusing every person. The thing is, what is happening? There is a committee in which subcommittee is there to decide the committee members. Okay, district committee. The proposal has to reach to the committee members so that he will update. So for example, గాని నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గరికి ఒక 18 మెంబర్లు వచ్చింది. మనం ఒక షీట్ పెట్టాము ఎలా పెట్టాలనేది దాని నుంచి. సో దాన్ని అప్డేట్ చేస్తున్నాం. సో నేనేమన్నానంటే ఈ రోజు యాజ్ ఆన్ టుడే మహబూబ్ నగర్ నుంచి వచ్చింది, నిజామాబాద్ నుంచి వచ్చింది, సమ్ కామారెడ్డి, సమ్ ఇంకోటి ఏదో ఉంది కరీంనగర్ సంథింగ్. ఈ 3 మాత్రమే వచ్చాయి.
మిగతా డిస్ట్రిక్ట్ నుంచి రాలేదు. ఇంకోటి మహబూబ్నగర్ ఎంటైర్ వచ్చింది, కాకపోతే దాని మహబూబ్నగర్ లో మన 4 డిస్ట్రిక్ట్ సబ్ ఉంటుంది. సో ఆ 4 డిస్ట్రిక్ట్ మనం డివైడ్ చేయాల్సి వస్తుంది కదా. సో అది ఆ క్లారిటీ తను అడగండి, విజయ్ అడగండి. ఇది కంబైన్డ్ మహబూబ్ నగర్ ఎస్ట్వల్ మహబూబ్ నగరా లేకపోతే డివైడ్ చేసిన మహబూబ్ నగరా అడగండి. యా విజయ్ గారు ఉన్నారా లైన్ లో? అన్నా ఇప్పుడు మీరు పంపించిన లిస్ట్ ఏది ఉందో ఇది కంబైన్డ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ దా లేకపోతే ఇండివిజువల్ గా మీరు మనకి తర్వాత ఇస్తారు ఎట్లా అన్నట్టు? ప్రజెంట్ న్యూ డిస్ట్రిక్ట్ అన్న, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కంబైన్డ్ కాదు, ఓన్లీ మహబూబ్నగర్. మీకు అడిగింది ఏంటంటే 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా మొత్తం ఇంతకుముందు, ఇప్పుడు డివైడ్ అయింది 5 డిస్ట్రిక్ట్స్ మొత్తం మహబూబ్నగర్ తో కలుపుకొని రిమైనింగ్ 4 డిస్ట్రిక్ట్స్ చెప్పినాను, వాళ్ళు ఇయ్యలే, ఇంకా లిస్ట్ ఇయ్యలే. సో దీన్ని బట్టి రామకృష్ణ గారు ఇది కంప్లీట్ గా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన డాటా కమిటీ మెంబర్స్. సో దీనికి 4 మెంబర్స్ మన మిషన్ భాగం నుంచి ఇంకా యాడ్ అవుతారు, అంటే 22 మెంబర్స్ మనకి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టు. అలానే స్టేట్ చెప్పండి. ఓకే, వెల్ డన్. మహబూబ్ నగర్ ఈజ్ ఎక్సలెంట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కమిటీ ఇమ్మీడియట్ గా ఫామ్ చేయండి, దాని గ్రూప్ క్రియేట్ చేయండి. జిఎస్ మేడం, ఓకే సార్, you coordinate with Madhusudan and form a district committee WhatsApp group. yes Okay na? okay Then next district. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్. హలో తిరుమలేష్ గారు. సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు ఈస్ట్ వెల్ మహబూబ్నగర్ లో మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు 4 జిల్లాలు ఫామ్ అయింది సార్. అందులో మిషన్ భగీరథ నుంచి నేను లీడ్ తీసుకొని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క మెంబర్ పేర్లు మన జనరల్ సెక్రటరీ అర్చన మేడం గారికి ఇచ్చాను. అందులో మన ఇప్పుడు ఇంకా మిగతా ఇరిగేషన్, టిఆర్, ఆర్ఎన్బి వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో యాడ్ చేయండి. ఇప్పుడు మన విజయ్ గారు అన్నట్టు ఓన్లీ మహబూబ్ నగర్ అన్నాడు కదా, ఆ మహబూబ్ నగర్ నుంచి కూడా నేను ఒక పేరు ప్రపోజ్, అంటే వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకున్న తర్వాత ప్రపోజ్ చేశాను. శ్రీనివాస్ గౌడ్ అని, ఈజ్ ఎ డిఈ వర్కింగ్ ఇన్ జడ్చర్ల. శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ పెట్టినాం చూడండి, లిస్ట్ లో ఉన్నాడు. దట్ ఈస్ వాట్ అంటే నేనేమంటా అంటే మహబూబ్ నగర్ అన్నప్పుడు ఈస్ట్ వెల్ మహబూబ్ నగర్ లీడ్ చేయండి. ఇప్పుడు వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూలు కూడా ఉన్నాయి కదా విజయ్, అందులో కూడా మిషన్ భగీరథ నుంచి వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాలు, నారాయణపేట 4 లిస్టులు రాలేదు, వస్తున్నాయి చెప్పి పెట్టినాను ఆల్రెడీ. మేము మిషన్ భగీరథ నుంచి నేను ఒక 3 పేర్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మన అర్చన మేడం గారికి ఇచ్చాను. ఓకే, మీరు లీడ్ తీసుకుంటే టోటల్ ఈస్ట్ వెల్ గా తీసుకుంటే బెటర్. విజయ్ సార్. మేడం. సార్ మీరు చెప్పండి సార్, మొత్తం ఎస్ట్వల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లీడ్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మాత్రం మేడం నేను ఇచ్చిన లిస్టు, దాంట్లో మీ ఏది మిషన్ భగీరథ ఇంక్లూడింగ్ ఉన్నారు, మీరు అన్న శ్రీనివాస్ గౌడ్ డిఈ గారికి ఉన్నారు ఆ లిస్ట్ లో. మహబూబ్ నగర్ ఎస్పెషల్ మహబూబ్ నగర్ గురించి చెప్తున్నా. గద్వాలు అండ్ వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది, ఇంకా బాడీస్ ప్రిపేర్ చేయలేదు. మీరు ఆ మిషన్ భగీరథ పేర్లు విజయ్ గారికి ఇస్తే యాడ్ చేసుకుంటాడు. సార్ ఒక చిన్న క్లారిటీ సార్ చెప్పండి. సార్ చెప్పండి రామకృష్ణ గారు. తిరుమల్ విజయ్ వెరీ క్లియర్, ఇది కొత్త మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మిగతా రాలేదన్నాడు. ఆయన ఇచ్చినవి మీరు ఇచ్చింది కలిపి యాడ్ చేద్దాం, మీరు మిగతావి కూడా ఇచ్చారు కాబట్టి దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఒకటి అంటే ఇంట్లో మీరు ఒక ఈస్ట్ వెల్ డిస్ట్రిక్ట్ ని ఒక ఇన్ఛార్జ్ గా పెట్టండి సార్. ఆల్ డిపార్ట్మెంట్స్ కదా పలానా ఎక్స్ పర్సన్ కి ఇచ్చేద్దాం. ఈ విల్ కన్సాలిడేట్ ఆల్ ద మెంబర్స్. రామకృష్ణ నాదొక విజయ్ కుమార్ గారు ఇచ్చిన లిస్ట్ అనేది సమ్ బాడీ రూపంలో ఇచ్చారు. మనకు క్లారిటీ ఇవ్వాలి ఏంటంటే మనం ప్రజెంట్ లాగా అందరినీ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ చేస్తున్నాము. తర్వాత మనము జిఎస్ మీరు నేను అందరం కలిసి మధు కమిటీ అనే నేను ఇందాక చెప్పాను.
కమిటీ అనే మనం ఇందాక అన్నాము, మళ్ళీ దాని మీద క్లారిటీ వద్దు. బాడీ అనేది ఫైనల్ గా నెక్స్ట్ సెలెక్ట్ చేస్తాము. మనము గ్రూప్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మన అసోసియేషన్స్ మీద వాళ్ళు ఏం అనుకుంటున్నారు అనేది డిస్కస్ చేసి బాడీ అప్పుడు ఫైనల్ చేద్దాము. అది ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. నౌ కమిటీ మెంబర్సే ఇప్పుడు యాజ్ అన్న వచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా కమిటీ మెంబర్సే అని ఫస్ట్ టైం మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ దాని మీద డిస్కషన్ వద్దు. ఓకే సార్ ఒక చిన్న క్లారిఫికేషన్, వన్ మోర్ క్లారిఫికేషన్ సార్. యాక్చువల్ గా ఈ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ లో ఈచ్ డిస్ట్రిక్ట్ లో ఎంత మంది మెంబర్స్ ఉండాలి అన్నది ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇట్లాగా 10-12 అలాగా కాకుండా సమ్ నెంబర్ మనం ఫిక్స్ కమిటీ మెంబర్స్ అనేది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ అనేది మనము రెస్ట్రిక్షన్ పెట్టుకోలేదు. ఓకే, అదే సార్, ఐదర్ ఇట్ మే బి 10 or 15. కానీ సేమ్ లైక్ ఇప్పుడు స్టేట్ కమిటీలో ఒక 10-15 మందిని పెట్టుకున్నాం. ఈ 10-20 మంది పెట్టుకున్నాం సపోజ్. ఈ 20 మందిలో కొంతమంది ఇన్యాక్టివ్ అయిపోతారు, మనం చూస్తున్నాం కదా. ఈ ఇన్యాక్టివ్ అయిపోయిన వాళ్ళని పక్కన పెట్టేసి మెయిన్ మెంబర్స్ని తీసుకుని సెంట్రల్ బాడీ ఫామ్ చేస్తాము. అదే దట్ సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్ విత్ డిస్ట్రిక్ట్ కమిటీ ఆల్సో. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేసి వాట్సాప్ గ్రూప్ చేసి వాళ్ళతో గూగుల్ మీట్ పెట్టి వాళ్ళు అటెండ్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి ఏ పొజిషన్స్ ఇవ్వాలి అనేది మళ్ళీ గూగుల్ మీట్ మనం ఇండివిజువల్గా ప్రతి డిస్ట్రిక్ట్ ప్రపోజల్స్ ఇచ్చిన వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి గూగుల్ మీట్లో అనౌన్స్ చేద్దాం. దట్ షుడ్ బి ద ప్రొసీజర్. ఓకే అన్న, చిన్న సజెషన్ అన్నా. చెప్పన్నా, చెప్పు. ఏం లేదు, నా సజెషన్ ఏంటంటే మనకు ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి. సేమ్ టైంలో మాకు మా భగీరథలో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒకళ్ళిద్దరిని పెట్టుకొని ఈ ఇరిగేషన్ వాళ్ళు భగీరథ వాళ్ళు కనీసం ప్రజెంట్ ఇప్పుడు ఇద్దరే డిపార్ట్మెంట్ అనుకుంటే వీళ్ళిద్దరు ఆ డిస్ట్రిక్ట్లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫస్ట్ గ్యాదర్ చేస్తేనే కమిటీలో జనాలు ఎక్కువ వస్తారన్న. లేకపోతే ఇప్పుడు 1 member 5 members అంటే కుదరదు. మీరు అన్నట్టుగా 30-40 members అన్న డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 30-40 ఉంటే అప్పుడు మనకు కొంచెం యూజ్ స్ట్రెంత్ అవుతుంది. లేకపోతే ఇదే స్టేట్ బాడీకే 5-6 వచ్చిరంటే డిస్ట్రిక్ట్లో ఇంకా మరి తగ్గిపోతే ప్రాబ్లం అవుతుంది మనకు. అంటే ఒకళ్ళు ఇద్దరు ఉండి వాళ్ళు నెంబర్స్ తెచ్చుకోవాలి. అందుకనే ఎంతమంది వచ్చినా సరే వి విల్ ఫార్మ్ ఏ డిస్ట్రిక్ట్ కమిటీ. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ చేసి లెట్ దెమ్ స్ట్రగుల్ ఫర్ సమ్ ప్రాపగేషన్ ఆఫ్ ది అసోసియేషన్. అప్పుడు కదా వాళ్ళ వర్కింగ్ స్టైల్ తెలుస్తుంది. అంటే డిజిగ్నేషన్ ఇప్పుడేం కాదన్నా. అయితే ఆ మంది రావడానికి కానీ ఆ మంది గ్యాదర్ చేయడానికి కానీ ఇప్పుడు సపోజ్ మీరున్నారు, అర్చన గారు ఉన్నారు, ఇద్దరు కలిసి డిస్ట్రిక్ట్ తీసుకున్నారంటే మనం అంటే భగీరథ నుంచి ఒకళ్ళు వాళ్ళ నుంచి ఒకళ్ళు ఉండి మా డిపార్ట్మెంట్ నుంచి 20 తెచ్చాం, మీ డిపార్ట్మెంట్ నుంచి 20 తెచ్చాం. 40 members కూడా కమిటీ మెంబర్స్ అనే అంటాం మనం. వాళ్ళకి ఇప్పుడు బాడీ ఫైనల్ చేయట్లేదు. కానీ ఆ 40 రావడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ఇదివరకు తిరుమల అన్నట్టు కానీ ఒక డిస్టిక్ ఒకరిద్దరిని మనం అంటే ఇండైరెక్ట్గా ఒక మోటివేట్ చేయడానికి పెట్టుకుంటే ఇప్పుడు విజయన్న మహబూబ్నగర్లో సిస్టమేటిక్గా తీసుకొచ్చాడు. అట్లా ప్రతి డిస్టిక్లో కూడా అట్లా ఉండి తెస్తేనే మనకు బాగుంటుంది. అంటే ఆ వ్యూ రావాలి అంటే ప్రతి డిస్టిక్ నుంచి ఒకటేమో వాలంటరీగా వాళ్ళు వస్తే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మీరు మీ ఇరిగేషన్ నుంచి ఒకళ్ళని పెట్టండి, మా భగీరథ నుంచి ఒకళ్ళని పెట్టి వీళ్ళిద్దరిని కాంటాక్ట్ ఈచ్ టుగెదర్ కాంటాక్ట్ చేసుకొని ఇద్దరు కలిసి ఆ డిస్ట్రిక్ట్లో గ్యాదర్ చేస్తారు అనేది నా సజెషన్. సార్ వెల్ టేకెన్ సార్. యాక్చువల్గా నేను మెయిన్గా ఇదే అడుగుదామని, బికాస్ సిద్దిపేట నుంచి 23 members ఉన్నారు. సో దాని గురించి నేను నెక్స్ట్ చెప్దాం అనుకున్నాను. ఇట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ ఐడియా సార్. అంటే అందరూ మేడం ఇప్పుడు ఏమవుతుందంటే ఇరిగేషన్ ఇక్కడ సిద్దిపేట అనగానే ఓన్లీ భగీరథ కాదు, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ఇక్కడ ఉన్న భగీరథ కూడా వాళ్ళకు అవేర్నెస్ రావాలి. ఇది జరుగుతుంది, ఇది ఒక కమిటీ ఉంది, ఇది ఒక సిపిఎస్ గ్రూప్ ఉంది అనేది కూడా రావాలి. అది రావాలి అంటే ఇరిగేషన్ నుంచి ఒకళ్ళు భగీరథ నుంచి ఒకళ్ళు ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఇప్పుడు స్టేట్ గ్రూప్ వాళ్ళు ఎవరో గైడ్ చేస్తే వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్నవాడు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. అలా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒకరిద్దరు అలా అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 1 or 2 members అన్న లీడ్ తీసుకొని చేస్తేనే బాగుంటుంది.
ఓకే సార్. సార్ ఆర్కే సార్. మేడం నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు కనిపిస్తుంది భూషణ్ అన్నా, ఇప్పుడు మీరు చెప్పేదే మనం చేస్తున్నాము. యాజ్ అండ్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్. ఓకే, మనం అసలంటూ మొదలెడదాము ఒకళ్ళతో ఇద్దరితో అన్న విషయం మీదనే ఇది బిగిన్ అయింది. డిస్ట్రిక్ట్ కమిటీస్ అనేది ఎందుకు మనం ఇంత స్ట్రింజెంట్ గా చేస్తున్నాము ఒక టైం బౌండ్ చేసుకుని అని అంటే, బికాస్ వీ నీడ్ టు ఇనిషియేట్ 1 or 2. ఆ 1 or 2 తేడానికే టార్గెట్ ఇచ్చాము. ఈ టార్గెట్ లో విజయ్ గారు బాగా పనిచేశారు, దినేష్ గారు బాగా పనిచేశారు, తిరుమల్ గారు బాగా పనిచేశారు, జిఎస్ మేడం వర్క్ వెల్, అండ్ దత్తాత్రి నిజామాబాద్ నుంచి కొన్ని పేర్లు ఇచ్చారు. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. రాని మనం దాన్ని రివ్యూ చేసుకుంటూనే రాని దాన్ని ఎవరికి ఇంట్రెస్ట్ చేద్దామా అనేది చూద్దాం. దట్స్ వై దిస్ రివ్యూ. ఓకేనా? వాళ్ళని ఎంటర్ చేస్తూ వాళ్ళని స్టేట్ కమిటీలోనన్నా పెట్టుకుందాం. అప్పుడు వాళ్ళు కొంచెం రెస్పాన్స్ తీసుకుంటారేమో. అదే అందుకనే వాళ్ళు అక్కడి నుంచి అక్కడ యాక్టివ్ గా బాగా ఉన్న వాళ్ళని స్టేట్ కమిటీలో పెడదాం. రైట్? అదేనా స్టేట్ కమిటీలో నా ఒపీనియన్ ప్రకారం డిస్టిక్ ఒకలన్నా ఉంటే, ప్రతి డిస్టిక్ నుంచి ఒక మెంబర్ స్టేట్ కమిటీలో ఉంటే బాగుంటదేమో. నేను ఇచ్చిన అసోసియేషన్ అప్రైజల్ డాక్యుమెంట్ చదువుంటే మీకు ఈ డౌట్ ఉండేది కాదు. అంటే ప్రజెంట్ మెంబర్స్ లేరేనన్నా అట్లా. ఇప్పుడు ఉండరులే. నేను ఎట్లా స్కీమ్ తయారు చేశాము అంటే మన అసోసియేషన్ సెటప్ ఎట్లా తయారు కావాలి అనేది ఒక అసోసియేషన్ అప్రైజల్ డాక్యుమెంట్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చదివితే బేసిక్ గా మనం ఏమనుకుంటున్నాము అనేది మీరు చెప్పిందే ఇప్పుడు ఆ పాయింట్ అందులో ఉంది. ఓకేనా? అది కొద్దిగా దయచేసి అందరూ కూడా వాట్ ఐ రిక్వెస్ట్ ద స్టేట్ కమిటీ మెంబర్స్, మీరు కొంచెం మన అసోసియేషన్ మోటోస్ ఏంటి, మనం ఏం విజన్తో వెళ్ళాలి, మన సెటప్ ఎట్లా ఉండాలనేది ఒక్కసారి హలో రామకృష్ణ, మీ వాయిస్ బ్రేక్ అయింది. వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే. అప్రైజల్ డాక్యుమెంట్ చదవండి ప్రతి ఒక్కళ్ళు. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆ డాక్యుమెంట్ని మీరు కనుక అండర్స్టాండ్ చేసుకోగలిగితే మీరే నాకు సలహాలు ఇవ్వగలుగుతారు. నేనేం మాట్లాడక్కర్లేదు. ఓకే. సో మేడం, డిస్ట్రిక్ట్ వైజ్ చెప్పండి. ఎన్నన్నా రానియండి, 1 రానియండి, 2 రానియండి. ఆ డిస్ట్రిక్ట్ కవర్ అయిందా లేదా, ఇరిగేషన్ నుంచి ఎన్ని వచ్చాయో మధు చెప్తాడు, మీ దగ్గర నుంచి ఎన్ని వచ్చాయో మీరు చెప్పండి. కానీ యాజ్ అ స్టేట్ జిఎస్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సమ్మరైజ్ చేసుకోవాలి మీరు ముందే కోఆర్డినేట్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ టైం మీరు ఇది కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే సార్. జిఎస్ మేడం, మనం ఒకటి డేటాబేస్ లాగా తయారు చేసాము. దాంట్లో కనిపిస్తుంది అండి మీకు ఇది స్క్రీన్? కనిపిస్తుంది. దీంట్లో we have total 31 of districts. మనం ఇట్లా అనుకున్నాము 33 డిస్ట్రిక్ట్స్. దాంట్లో ఇప్పుడు మనకి నిజామాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి, మహబూబ్నగర్ నుంచి కొన్ని లిస్ట్ వచ్చాయండి ఇరిగేషన్ నుంచి. అది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇది మహబూబ్నగర్ లిస్టు, తర్వాత వచ్చేసి ఇది కామారెడ్డి లిస్టు, కింద కొద్దిగా చూస్తే మీరు నిజామాబాద్ ఉంది. అలానే మా డిపార్ట్మెంట్ నుంచి అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మనం కొద్దిగా మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఇచ్చారు. అది కూడా దీంట్లో కొద్దిగా ఇంకార్పొరేట్ చేసాము. ఇప్పుడు మీరు ఇచ్చిన డాటా అంతా దీంట్లో మనం పెట్టేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది, అంత కంబైన్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మామూలుగా చెప్తాను సార్. చెప్పండి, ఇప్పుడైతే చెప్పండి. So from Gadwal 1%, sir. Nagar Karnool, Vanapati, each one from 3 districts. Sir, మీరు చెప్తారా? నేను అది చెప్పేసా మేడం. ఓన్లీ నా కామారెడ్డి అంతే సార్. సిద్దిపేట నుంచి 23 మెంబర్స్ సార్.
And Medak again 1 person, Nirmal 1, Adilabad 1, Asifabad 2, Medak 2, Sangareddy 2. Okay. సో మెదక్ నుంచి మళ్ళీ యాడ్ అయింది ఒక్క నుంచి 1 2 3 మెదక్ 3 సార్ సారీ వరంగల్ అర్బన్ 2 వరంగల్ రూరల్ 1 యాదాద్రి 1 సార్ సార్ ఇవన్నీ మీరు కన్సాలిడేట్ చేసి ఒకసారి పెట్టండి సార్. అంటే ఇంకా టైం ఎక్స్పాండ్ చేయకుండా మీరు కన్సాలిడేట్ చేసి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెంత మంది వచ్చారు అనేది కన్సాలిడేట్ చేసి ఒకసారి మన స్టేట్ గ్రూప్ లో పెట్టేసండి. విల్ లెట్ యూ నో దట్. ఇంకా నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళండి సార్. ఎగ్జాక్ట్లీ తిరుమల చెప్పారు మన దగ్గర సార్ అంటే సార్ మేడం మీరు ఇచ్చేస్తే దీంట్లో పెట్టేద్దాం సో దట్ అందరికి అర్థం. yes సార్ నేను షేర్ చేస్తాను సార్. అంటే మిషన్ భగీరథ నుంచి 11 డిస్ట్రిక్ట్స్ అప్డేట్ చేశాయని చెప్తున్నాను సార్. వెరీ ఎక్సలెంట్ వర్క్ మిషన్ భగీరథ నుంచి. మరి మన ఇరిగేషన్ నుంచి ఎన్ని డిస్ట్రిక్ట్స్? అది 3 అండి మనకి, నిజామాబాద్, కామారెడ్డి అండ్ మహబూబ్ నగర్. వరంగల్ వచ్చినట్టుంది కదా, సంపత్ ఇచ్చాడు కదా. అది నాకు రాలేదు. హలో రామకృష్ణ నాకు పంపించారు అది. నీకు ఫార్వర్డ్ చేశాను నేను. సంపత్ ఇచ్చింది నీకు ఫార్వర్డ్ చేశాను. మరి దీంట్లో అప్డేట్ కాలేదు మన డేటాబేస్ లో. నేను చూస్తాను, చెక్ చేస్తాను. ఓకే మరి మన అవుట్ తక్కువ ఉంది 4 డిస్ట్రిక్ట్స్ అయితే, అంతే కదా? అవునవును సార్. నాకు ఒకసారి మీ డేటాబేస్ కూడా షేర్ చేసి నేను కన్సాలిడేట్ చేస్తాను. దీని మీద డెఫినెట్ మేడం, ఇది మీకు ఇప్పుడే ఇది గూగుల్ డ్రైవ్ లో ఉంది. ఎవరైనా అప్డేట్ చేయొచ్చు, షేర్ చేస్తాను గూగుల్ ఐడి అండ్ పాస్వర్డ్ ప్లీజ్ సార్. ఓకే. సో ఫార్ మనకు 4 డిస్ట్రిక్ట్స్ వచ్చినట్టు రామకృష్ణ. లెట్ us దీనికి మళ్ళీ ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేసుకొని మనం రివ్యూ చేద్దాం. మరి సార్ ఒకటి కట్ ఆఫ్ డేట్ పెట్టండి సార్. ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టేసేయండి. లెట్ us ఫోకస్ ఆన్ దట్. దిస్ ఇస్ ద లాస్ట్ డేట్ టు ఫార్మ్ ఏ డిస్ట్రిక్ట్ బాడీ అని చెప్పి మేము మా ప్రయత్నం ఏం చేస్తాము, మీ ప్రయత్నం మీరు చేయండి. అప్పటి వరకు ఎంతమంది వస్తో అంతమంది విల్ ట్రై టు ఫార్మ్ ఇట్. బట్ అంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటే బెటర్ కదా సార్. ఓకే, ఈ కట్ ఆఫ్ డేట్ 30th అక్టోబర్ పెట్టుకుందామా సార్? ఇంకోటి 1 వీక్ సార్. 1 వీక్ సార్. ఇప్పుడు సాటర్డే కదా సార్, నెక్స్ట్ సాటర్డే ఇస్ ద లాస్ట్ డేట్ అంతే. ఇక్కడ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ తిరుమల సరిపోదు, ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ కదా, 33 డిస్ట్రిక్ట్స్ కదా, ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాపర్ చేయాలి. ఇంకా డిస్ట్రిక్ట్ లా ఒక ఇన్ఛార్జ్ ని పెడతామన్నా. మనం ఏమంటే ఇప్పుడు వనపర్తి ఉంది, వనపర్తి డిస్ట్రిక్ట్ లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే నేను ఏం చేసానంటే, అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూ సార్. ఎట్లా మహబూబ్ నుంచి మిషన్ బై తెలియదు అంటే ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు అన్న, ఇట్లా మేము సిపిఎస్ నుంచి, మనం కూడా సిపిఎస్ ఎంప్లాయీస్ కదా, ఎవరైనా యాక్టివ్ ఉన్న క్యాండిడేట్ మీరైనా ఇంకొకరిని యాక్టివ్ ఉన్న క్యాండిడేట్ అంటే విత్ ఇన్ 12 hours లో నాకు ఇమీడియట్లీ వాళ్ళ పేరు డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఇట్లా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మహబూబ్ నుంచి ఉన్నాడు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి యాక్టివ్ క్యాండిడేట్ మన డిపార్ట్మెంట్ నుంచి ఒక యాక్టివ్ క్యాండిడేట్ ఉన్నదంటే నేను ఉండలేనన్నా, ఈ క్యాండిడేట్ యాక్టివ్ ఉంటాడు, మన డిపార్ట్మెంట్ సిపిఎస్ నుంచి ఎంకరేజ్ చేయగలుగుతామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళతో నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత వాళ్ళ నంబర్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అది చేశాం. సో ఆ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఇన్ఛార్జ్ ని పెడతాం. మీరు తిరుమలేష్ వాళ్ళతో మాట్లాడారా? నెంబర్ ఇచ్చిన వాళ్ళతో మీరు? మాట్లాడాను. మళ్ళీ నేను చెప్పాను, నేనే కాదు, నేనేమైతే డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను, మళ్ళీ మీకు స్టేట్ బాడీ సెంట్రల్ బాడీ నుంచి కూడా ఫోన్స్ వస్తాయి, నీ ఒపీనియన్ అప్పుడు క్లియర్ గా చెప్పు అని చెప్పాను. ఓకే సార్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ అని చెప్పాను. బికాస్ ఐ కెన్, అంటే నువ్వు నా ఫ్రెండ్ ఉన్నావు నేను చెప్తాను, బట్ అక్కడ కాదు, నేను సెంట్రల్ బాడీ నుంచి ఒక 2-3 నీకు మళ్ళీ కాల్ చేస్తారు. ఈజ్ ఇట్ యువర్ విల్లింగ్నెస్ తీసుకున్న తర్వాతనే దే విల్ కన్సిడర్ ఇన్ యువర్ పొజిషన్ అని చెప్పి. అయితే వాళ్ళు అప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే, నాకు ఏం పోస్ట్ ఇస్తాను, యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ పోస్ట్ ఆర్ మెంబర్ అని అడిగా. అన్న ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ఎ మెంబర్ గా పని చేయు, ఆటోమేటిక్ గా పోస్ట్ విల్ క్రియేట్ అని చెప్పాను. సో అట్లాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసి వనపర్తి, మహబూబ్నగర్, గద్వాలు, నాగర్ కర్నూలు నుంచి ఇచ్చాను సార్. గుడ్ వర్క్, రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే 1 వీక్ లో మీరు ఇది సాధించారు, మేము సాధించలేకపోయాం. వెరీ గుడ్. అది బెస్ట్ అన్న. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ బాడీస్ అయితే ఉన్నాయి. వాటిని మనం నిజంగా కూడా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, మరి తిరుమల 1 వీక్ అన్నాడు. మధు, వాట్ అబౌట్ అస్?
లేదు లేదు 1 week సరిపోదు డెఫినెట్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సార్ నాగభూషణం సార్ 1 week అనేది ప్రతి ఒక్క సార్ 1 week 1 నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ అయితే మీరు ఒకటేసారి లాంగ్ మంత్ ఎండ్ వరకు మేడం స్టేట్ అంటేనేమో మీరు అన్నట్టు ఒక కోర్ అన్నారు, కోర్ కమిటీ ఫైనల్ చేసి బాగుంది. డిస్ట్రిక్ట్ లో మనం 33 అట్లీస్ట్ విల్ ట్రై సార్, యాజ్ తిరుమలేష్ గారు మెన్షన్ చేసినట్టు విల్ ట్రై అట్లీస్ట్ లైక్ ఫ్రమ్ ఈచ్ డిస్ట్రిక్ట్ విల్ కోఆర్డినేట్ అండ్ విల్ గెట్. అచ్చా మేడం, నా చిన్న రిక్వెస్ట్ యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా దీనికి ఉన్న దాంట్లో బేస్ చేసుకొని మీరు మన డిస్ట్రిక్ట్ బాడీస్ అయితే ఉన్నాయి, మన ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఆర్డబ్ల్యూఎస్ కమిటీస్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళ మన 2004 తర్వాత ఉన్న బ్యాచ్ ఒకళ్ళిద్దరితో మరి మీరన్నా మాట్లాడి చూడండి. మేము మాకున్న దాంట్లో మేము మాట్లాడతాము. అంటే ఇక తెలిసిన వాళ్ళనే కాదు, యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నేను ఇక్కడ ఇట్లా మాకు మీ డిస్ట్రిక్ట్ సపోర్ట్ కావాలని మీరు ఒకసారి అడిగి చూడండి. మరి అలా అయితే కొంచెం 30 members అయితే 15 members ముందుకు వచ్చినా మీరు అన్న 11 బదులు 30 డిస్ట్రిక్ట్స్ అయిపోతాయి. అదే సార్, ఇప్పుడు మనము సాటర్డేకి మళ్ళీ రివ్యూ చేసుకుంటే విల్ గెట్ ద ప్రోగ్రెస్ కదా, ఎంత అయింది అనేది మనకు తెలుస్తుంది. రివ్యూ అంటే ఏమవుతుంది మేడం, ఏ డిస్ట్రిక్ట్ ఎవరు ఫాలో అప్ చేయాలనే దాంట్లో గ్యాప్ వస్తుంది. బేసికల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు రామకృష్ణ కానీ మదన్న కానీ అవసరమైతే ఇరిగేషన్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అలా డిస్ట్రిక్ట్ బాడీలో నుంచి ఎవరైతే 2004 తర్వాత ఉన్న వాళ్ళు ఉన్నారో ఒకసారి టచ్ చేస్తారు. మా స్కీమ్ ఇది ఇట్లా మీరు ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేస్తారు. అట్లా మన డిస్ట్రిక్ట్ మన ఆల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాటిని మనం టచ్ చేస్తాం. ఆ కేసులో మాత్రం 1 week కూడా అవసరం లేదు, 2-3 days లో కూడా ఫైనల్ కావచ్చు. ఓకే రామకృష్ణ చెప్పండి. అది ఇప్పుడు మనకి 1 week అంటే మనం ఆల్రెడీ కొంత డిస్ట్రిక్ట్స్ బాడీస్ తో మాట్లాడాము. సో దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. మీరు ఇప్పుడు తిరుమల చెప్పినట్టు మనం డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎవరైనా ఒక పర్సన్స్ ని లైక్ అంటే మన డిపార్ట్మెంట్ ని మాట్లాడుతున్నాను. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి 1 week లో వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఓకే సరే, 1 week టార్గెట్ పెట్టుకుందాము. అవసరమైతే ఎక్స్టెండ్ చేసుకుందాం సార్, అవసరమైతే ఎక్స్టెండ్ చేసుకుందాం, దాంట్లో ఏముంది, దాంట్లో ఏం లేదు కదా. కానీ ఒక టార్గెట్ డేట్ అంటూ లేకుంటే మనం అలా గాల్లో పోతున్నా కొద్దిగా అది ఫామ్ కాదు, అది ఇట్స్ విల్ బి బడంగా అనిపిస్తుంది సార్. నెక్స్ట్ లెట్ us keep 1 week తర్వాత కాకుంటే ప్లీజ్ సార్. ఓకే నెక్స్ట్ 25th సండే రోజు, నెక్స్ట్ సారీ సండే ఎప్పుడైంది మధు? నెక్స్ట్ 19th 18th 17th సండే 18th 17th మనం రివ్యూ. సండే 18th అయింది, అదే సండే 18th అయింది. సో 18th డెడ్ లైన్ పెట్టుకుందాము, ఆ రోజు మళ్ళీ ప్రెజెంట్ చేసుకుందాము. ఓకే లేకపోతే మనం కూడా చెయ్యము, మాకు కూడా మేము కూడా రివ్యూ చేసుకోలేము, అది టార్గెట్ ఉండాలి. రామకృష్ణ, ఇది ఎందుకు చేయలేకపోతున్నా నుంచి నాకు చిన్న 2 డౌట్స్ ఉన్నాయి. అది ఎలా చేద్దామని మనం అందరి సలహా కూడా తీసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఐ కాల్ టు వరంగల్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ నాకు తెలిసిన ఫ్రెండ్ R&B లో ఉండే, సో అతను కాల్ చేస్తే తను ఏమన్నారంటే, అన్న మీకు ఆల్రెడీ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి, మీ అసోసియేషన్ మన అసోసియేషన్ అని అంటున్నారు, సిపిఎస్ అసోసియేషన్, మీరు ఏం చేస్తారని ఒక ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత మనం ఏం చేసామంటే మన అప్రైజల్ ఫామ్ ఒకటి ఏదైతే మీరు రాశారో దాన్ని మనం షేర్ చేసాం. షేర్ చేసిన తర్వాత దే ఆర్ వెరీ అప్రిషియేటెడ్, అంటే వాళ్ళు చదివి చాలా బాగుంది అన్నారట. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంటే మాకేం పొజిషన్ ఇస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అది మరి ఎంతవరకు సబబో నాకు అర్థం కావట్లేదు. సరే అదే చెప్పు. ఇప్పుడు తిరుమల చెప్పారు అవుట్ రైట్ గా కొన్ని కట్ త్రోట్ ఉండాలి. పొజిషన్ అనేది మీరు మీ పార్టిసిపేషన్ బట్టి ఉంటుంది. యూ విల్ బి టేకెన్ ఇన్ టు డిస్ట్రిక్ట్ కమిటీ. ఆ డిస్ట్రిక్ట్ కమిటీని మీరు స్ట్రెంగ్తన్ చేసి మీరు చూపించండి రిజల్ట్. అంటే ఇంతమందిని మేము మోటివేట్ చేసాం టువర్డ్స్ ఇష్యూ అని కనుక వాళ్ళు చెప్పగలిగితే డెఫినెట్లీ దే విల్ బి గివెన్ ఎ పొజిషన్. పొజిషన్ ఇవ్వడంలో మనకు ఎటువంటి అభ్యంతరం లేదు. రియల్లీ నేను కూడా కొంత ఆలోచించాను అన్నాక, మెంటర్ సిస్టమ్ పెట్టుకుందాం అన్నాక. బట్ ఇప్పుడు సంబడి ఒక పర్సన్ ని ఫిక్స్ చేయాలి రెస్పాన్సిబిలిటీ అంటే హీ హాస్ టు బి గివెన్ సమ్ పొజిషన్. ఆ పొజిషన్ ఉంటే ఆయనకు జీలు ఎక్కువ కూడా రావచ్చు. కాజ్ కోసం పనిచేయడం ఒకటి, దట్ ఈస్ డెఫినెట్లీ దట్ విల్ బి దేర్. అగైన్ ఈ కాజ్ కోసం పనిచేస్తున్న వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి ఒక పొజిషన్ ఇవ్వడం కూడా మన బాధ్యత. కాబట్టి బోత్ వి విల్ డూ అని మనం కన్విన్స్ చేసి బిగిన్ చేద్దాం. లెట్ us see.
అప్పటికి వాళ్ళు కన్విన్స్ కాకపోతే మనం ఏం చేయలేం. వీ హ్యావ్ టు థింక్ దట్ దే ఓన్లీ వర్కింగ్ ఫర్ పొజిషన్ అని అనుకోవాలి. ఓకే, అందుకనే చాలా మంది ఏమవుతుందంటే వాళ్ళు రావడానికి అంటే మనం అడిగేసరికి ఏమవుతుందంటే దీంట్లో ఏముంటుందిలేండి అన్నట్టుగానే వాళ్ళు సింప్లీ రిజెక్టింగ్ ద థింగ్స్. అందుకే టైం అది లక్కీ తిరుమలేష్ గారు ఎట్లా ఫైండ్ అవుట్ చేశారో మరి వాళ్ళ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ ఉన్న వ్యవస్థలో ఏంటంటే 2-3 అసోసియేషన్స్ ఉండేసరికి దాన్ని ఆల్రెడీ పనిచేస్తున్నాడన్న మన దీంట్లో రావాలన్నా ఏంది అనేది క్వశ్చనింగ్ అయిపోయింది. తర్వాత దానికి కూడా చెప్పు, ఆ అసోసియేషన్స్ కి ఈ అసోసియేషన్ కి నేచర్ ఆఫ్ వర్కింగ్ చాలా డిఫరెంట్. ఓకే, యాక్టివిటీ సంబంధం లేదు. ఓకే, వాళ్ళతో కాంట్రడిక్ట్ అయ్యే క్వశ్చన్ లేదు. మనదంతా కూడా స్టేట్ లెవెల్ ప్రాబ్లం. సో వాళ్ళ అసోసియేషన్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మన దాంట్లో ఉండడం వల్ల కూడా వాళ్ళ యాక్టివిటీస్ కి మనం అడ్డం రాము అనేది మనం కొంచెం కన్విన్స్ చేసుకోవాలి. అది తెలియనంత కాలం వాళ్ళు అట్లానే భావిస్తూ ఉంటారు. అదొక ఇష్యూ ఉంది. అందుకనే కొద్దిగా సార్ ఇట్లా ఒక చిన్న అంటే నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. నేనంటే ఎట్లా డీల్ చేశారని చెప్తాను. ఓకే, దర్ మే బి రైట్ ఆర్ రాంగ్. ఈ వాజ్ ఆల్రెడీ సిపిఎస్ ఎంప్లాయీస్ టీచర్స్ యూనియన్ అక్కడ ఉన్నప్పుడు ఈ వాజ్ జనరల్ సెక్రటరీ అంట. అతనికి డ్యూ టు సమ్ వర్క్ లోడ్ నేను వద్దనుకున్నాను సార్ అని చెప్పాడు. తర్వాతేనా నవ్ యూఆర్ ఓకే, నవ్ నీ వర్క్ అంతా అయిపోయింది కదా, నవ్ యూఆర్ ఫ్రీ కదా, నవ్ యూఆర్ విల్లింగ్ టు వర్క్ అంటే ఐఎమ్ వర్క్ టు వర్క్ సార్. నాకు అంటే ఆల్రెడీ నేను జిఎస్ చేస్తాను కదా, నాకు ఏమైనా పెద్ద పోస్ట్ ఇస్తారని అడిగాడు. నువ్వు పోస్ట్ కోసం పని చేస్తావా, నీ పర్సనల్ కోసం పని చేస్తావా అని ఒకటే అడిగాడు. నువ్వు పోస్ట్ కోసం పని చేస్తావు అంటే నీకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వు వర్క్ మంచిగా చేస్తే యూ విల్ బి టేకెన్ ఇన్ టు ద సెంట్రల్ పోస్ట్. అప్పుడు దెన్ హీ హ్యాడ్ రియలైజ్డ్ సార్ ఐ వాంట్ టు వర్క్, నాకు పోస్ట్ అవసరం లేదు, ఐ నెవర్ హూ కమ్స్ ఐ విల్ సపోర్ట్ దెమ్. అంటే నువ్వు మంచి పని చేస్తే సెంట్రల్ అంటే స్టేట్ కాదు, సెంట్రల్ ఒకటి సెంట్రల్ బాడీ కూడా ఉంటుంది, విల్ టేకెన్ టు ద టాప్ ఆఫ్ ది పొజిషన్, దెన్ యూ కెన్ గెట్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్ బాడీస్ అని చెప్తే అట్లా వాళ్ళ మోటివేట్ చేసడంలో కొంచెం ఉంటుంది సార్. అంటే కొందరు పోస్ట్ అడుగుతారు, పోస్ట్ ఉంటేనే పని చేస్తారని కాదు. ఫస్ట్ మన కోసం సిపిఎస్ ఎంప్లాయ్ మనం పని చేసుకుంటూ డిస్ట్రిక్ట్ లో నీకు తెలిసింది 10 మందికి చెప్పండి, అందరినీ పని చేస్తున్నట్టు ఆటోమేటిక్ గా స్టెప్స్ విల్ గో రైజ్. అట్లా నేను కొద్దిగా 2-3 మాట్లాడితే దే ఆర్ విల్లింగ్ టు, అంటే నేను ఇప్పుడు ఏదైతే పేర్లు ఇచ్చానో దే ఆర్ విల్లింగ్ టు వర్క్ ఆన్ ఓల్ ఆర్టెడీ సార్. అట్లా మనం కూడా కొంచెం మాట్లాడితే బెటర్ ఏమో సార్. అంతే, పోస్ట్ కోసం ఉన్న వాళ్ళు పోస్ట్ కోసం చూసుకుంటారు, కానీ పోస్ట్ కాదు సార్. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేటోని నార్మల్ ఉండగా పర్లేదు, మనం పెట్టుకుందాం. యా తిరుమలేష్ వెరీ గుడ్. యాక్చువల్గా అలానే చేయాలి. సో అదే మా డిపార్ట్మెంట్ కొన్ని ఎవరు అయ్యా వస్తున్నా కాసేపట్లో చేస్తా. నువ్వు కాసిం పిలవలేదు మధు, కాసిం ఒపీనియన్ తీసుకోలేదు. లేదే, కాసిం మాట్లాడామా లేనట్టున్నాడు అప్పుడు నేను చూసినప్పుడు. ఒకసారి పిలువ, ఉన్నాడా? లేడు, కాసిం గారు లేదు. ఉన్నా మర్చిపోతే ఎట్లా అన్నా, నేను ఉన్నాను నా స్టార్టింగ్ నుంచి. సారీ ఫర్ దట్ కాసిం గారు. మీ అభిప్రాయం చెప్తుంటే రామకృష్ణ మాట్లాడి తర్వాత లాస్ట్ కన్నా సరికి నేను మర్చిపోయినట్టున్నా. మళ్ళీ అవకాశం ఇస్తాడేమని ఎదురు చూస్తున్నా. రైట్ కాసిం మాట్లాడండి ప్లీజ్. హలో ఆర్కే చెప్పన్నా. అదే ఇప్పుడు అంటే నాది సింపుల్ అండ్ షార్ట్ గా ఒక స్మాల్ అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ వైజ్ అన్ని యాక్టివ్ మెంబర్స్ లిస్ట్ తీసుకొని ఫస్ట్ రైట్, దాని తర్వాత అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ R&B పంచాయతీరాజ్ మన ఇరిగేషన్ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ సెంట్రల్ అంటే డిస్ట్రిక్ట్ బాడీ అనౌన్స్ చేసేటప్పుడు అంటే ఒక్కొక్క వీక్ ఒక డిస్ట్రిక్ట్ అటు వెళ్ళి వాళ్ళ సమక్షంలో అనౌన్స్ చేస్తే ఎట్లుంటది? అదే అది మంచి ఐడియా, నువ్వు అన్నది కరెక్ట్ ఐడియా. ముందు ఆ డిస్ట్రిక్ట్ బాడీ యాక్టివ్ మెంబర్స్ తీసుకొని వాళ్ళని డిస్ట్రిక్ట్ కమిటీస్ లో పెడుతున్నాం. ఇప్పుడు మనం చేయబోతున్న వర్క్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కమిటీస్ లో యాక్టివ్ మెంబర్స్ ని ప్రపోజ్ చేయడానికే మనం టార్గెట్. ఇది డిస్ట్రిక్ట్ బాడీ అనేది మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే అదే అంటే నాదేంటంటే అభిప్రాయం ఏంటంటే మనం ఆల్రెడీ
సమ్ ఒక ఎక్స్ అసోసియేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటది, వాళ్ళే ప్రెసిడెంట్ పెట్టుకుంటారు, వాళ్ళే కమిటీ వేసుకుంటారు అని మనం ఆల్రెడీ కొన్ని కామెంట్ చేసుకున్నాం. ఆ కామెంట్ మన మీద ఒకటి చేయకుండా అనేది నా ఉద్దేశం అంతే. అందుకనే ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నాం మనము, రండి అని ప్రతి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మన యాక్టివ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు ఏం చేశారు, కష్టపడి అందరితో మాట్లాడి ఒక్కో డిస్ట్రిక్ట్ కి కనీసం ఒకళ్ళిద్దరినన్నా ప్రపోజల్ తీసుకురాగలిగారు. ఇప్పుడు మన విజయ్ అన్న, దినేష్ లాంటి వాళ్ళు దే బ్రాట్ 18 మెంబర్స్. అట్లా ఇప్పుడు ఎవరు డిస్ట్రిక్ట్ లో పనిచేసిన వాళ్ళు అట్లా తీసుకురాగలిగితే గో టు దట్ డిస్ట్రిక్ట్, అక్కడ ఒక మీటింగ్ పెడతాం. అంటే ఫిజికల్ గా పోకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కమిటీలో ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాం, పెట్టి గూగుల్ మీట్ పెడతాం, పెట్టి వాళ్ళందరితో మాట్లాడించుకుని అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక ప్రపోజల్ పెట్టిన వాళ్ళ నుంచే ప్రపోజల్ తీసుకుంటాం, ఎవరు ప్రెసిడెంట్ ఏంటి అనేది. ఇంకో సెకండ్ పాయింట్, ఇప్పుడు మన ఆర్ఎన్బి వాళ్ళది ఏం పరిస్థితి? ఆర్కే ఎందుకు వాళ్ళు యాక్టివ్ రావట్లేరు? తెలిసిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేశాను. రవి ఉండేవాడు చాలా రోజులు, రవి somehow he was not attending properly, అందుకే ఆయన పక్కన పెట్టాల్సి వచ్చింది రవిని. ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ లో ఎవరన్నా చేశాను అన్నీ అయినాయి. నువ్వు లాస్ట్ 2-3 మీటింగ్స్ రాలేదు కాబట్టి నీకు ఆ ప్రొసీడింగ్స్ తెలియదు. వచ్చిందన్నా, నేను లాస్ట్ మీటింగే లేను అంతే, అంతకుముందు మీటింగ్ వచ్చి. ఓకే సరే, అదే ఆర్ఎన్బి తోటి మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆర్ఎన్బి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకంటే వాట్ ఐ ఫీల్ ఇస్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఆర్ఎన్బి ఎంప్లాయీసే స్టేట్ బాడీలోకి ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని తీసుకోవాలని నా ఒపీనియన్. కాబట్టి ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కమిటీ ఫైనల్ అయినాక ఆర్ఎన్బి లో ఉన్న వాళ్ళని స్టేట్ కమిటీలో పెడదాం, కొంతమందిని యాక్టివ్ గా చూసుకుని. ఓకే, కూడా అదే పరిస్థితి. కాసిం అన్న, నాదొక సజెషన్, నల్గొండ నుంచి యాక్టివిటీ ఐడెంటిఫై చేయగలుగుతారా? ఎగ్జాక్ట్లీ, నెక్స్ట్ వీక్ వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ లిస్ట్ నీకు ఇస్తాను నేను. ఆల్ డిపార్ట్మెంట్ నల్గొండ. రైట్. నెక్స్ట్ మీటింగ్ వరకు నేను ఇచ్చేస్తాను, అది నా రెస్పాన్సిబిలిటీ. అదే అన్న, ఇప్పుడు అట్లా ఒక్కొక్కరు మన స్టేట్ కమిటీ ఉన్న వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కొద్ది ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా చేయగలిగితే తొందరగా అయిపోతుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మేము ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఎవరు తిరుమలేష్ గారు చెప్పారు, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ తో మాట్లాడితే వాళ్ళు కాన్ఫ్లిక్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు పెట్టారు, అవసరం లేదు, ఇది అని ఏదేదో వస్తున్నాయి. అలా కాకుండా ఎవరైతే వాళ్ళు కాకుండా వాలంటీర్ కొంతమంది సర్వే చేసి ఉంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది అక్కడ నల్గొండలో ఎవరైతే పర్సన్స్ ఉంటారో. అదే ఇప్పుడు నేనేమంటున్నాంటే మధు, మనకు పదవులతో పని కాదు. ఒకవేళ పదవి కావాలంటే వాళ్ళకి పదవి ఇద్దాము, మనకు పదవులు లేకుండా పర్లేదు, మనతో పాటు పని చేయమనండి అంతే, ఎవరైనా సరే అంతే. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే మనకే తెలిసిపోతుంది వాళ్ళ యాక్టివిటీ బట్టి, మనమే వాళ్ళని ట్రై చేస్తాం కదా, మనకి ఇక్కడ ఏమన్నా చేయాలి మనకు. అది ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్ అంటే, సో కాల్డ్ ఉన్న యూనియన్ అసోసియేషన్స్ కూడా ఓన్లీ పదవులు, డైరీలో పేర్లు, దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన పోస్టింగ్లు ఆ పరిధికి వర్క్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు నాకేం పొజిషన్, నేనేంది, దాని చుట్టూ తిరుగుతారు అనమాట. మనకేంది, మన స్కోప్ ఏంటంటే, నన్ను మొత్తం మాట్లాడి మధు తర్వాత పోయిద్దు. మన స్కోప్ ఏంటంటే, ఇప్పుడు అవసరం అనుకుంటే 2022లో జమిలీ ఎలక్షన్స్ రావచ్చు. దానికంటే ఒక 6 నెలలు 1 year ముందు నుంచి ఆల్ పార్టీస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా మనం రిప్రజెంట్ ఇచ్చుకుంటా వాళ్ళు మళ్ళీ కలుపుకుంటూ కొద్దిగా గట్టిగా అంటే చేసే వర్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకేంది డైరీలో పేర్లు వేసుకుని కూర్చునేది కాదు కదా మన వర్క్. హలో, అందుకని అనేది ఏంటంటే, మనం ఎలక్షన్స్ ఎప్పుడు అనౌన్స్ చేసినా మన పాత్ర ముఖ్యం ఉండాలి. అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనది ప్రాబ్లము స్టేట్ వైజ్, సెంట్రల్ వైజ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే మనకంటూ ఒక పొలిటికల్ మాస్టర్ కి మన దగ్గర ఉండాలి. మాస్టర్ కి ఇన్ ద సెన్స్, మన ఓటర్స్ ఇంత వీళ్ళని పట్టుకుంటే ఇంత ఓటు పడిపోతాయి అనే అభిప్రాయం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి రావాలి. వచ్చేటట్టు మనం కల్పించాలి. ఫస్ట్ కల్పించడానికి వర్క్ చేయడం అనేది
ఇప్పుడు మన అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మనం ఏందో చూపించుకుంటూ చేస్తేనే మనం అక్కడ మనం ఎలివేట్ అవుతాం అక్కడ. దాని తర్వాతనే మన మన ఇష్యూ గురించి మనం వర్క్ చేయడం అవుతుంది. సో దానికి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మీటింగ్ ఎందుకు పెడతాం అంటుందంటే, హలో అన్న ఆర్కే వింటున్నా చెప్పండి. ఎప్పుడు మన డిస్ట్రిక్ట్ లో కూడా ఎందుకు మీటింగ్ పెడదాం అంటుందంటే, మన ఆబ్జెక్ట్స్ సింపుల్ క్లియర్. మన ఆబ్జెక్ట్ వచ్చేసి సిపిఎస్ వెళ్ళిపోవాలి, ఓపీఎస్ రావాలి, అది ప్రైమరీ ఆబ్జెక్ట్. దానికి మనం తీసుకునే దీంట్లో ఉంటది పదవి. ఇప్పుడు ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఏం పదవి ఇస్తా అన్నాడు. పదవి అలంకారం కాదు, పదవితో పాటు ఈ యాక్టివిటీస్ ని రెస్పాన్సిబిలిటీస్ ఇవి అలా చెప్పుకుంటూ మనం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, ఇప్పుడు కొన్ని రోజులు గూగుల్ ఉంటది, ఇది జూమ్ మీటింగ్ ఉంటది, దాని తర్వాత ఏమైందన్నా మన పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ కావాల్సి వస్తుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి వీక్లీయా మంత్లీనా పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఏది కరోనా ఉన్నంత వరకే కదా ఇది మనం ఏం చేసినా, ఎప్పుడు మనం ఫోన్లోనే మనం టాక్ చేయలేం కదా ఇది. హలో అన్నా చెప్పండి కాసిం గారు. మధు, అందుకే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్ యాక్టివ్ మెంబర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ వరకు నాది నల్గొండ డిస్ట్రిక్ట్ అయిపోతే నల్గొండ డిస్ట్రిక్ట్ లో మీటింగ్ పెడదాం ఫస్ట్. అక్కడి నుంచి అంటే దాని యొక్క ఎలా పోతుందో తెలుస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పోయినప్పుడు దాని ఇంకా మనం ఏం దాన్ని ఇంకెంత మాడిఫై చేయొచ్చు, బెటర్మెంట్ చేయొచ్చు, అలా చేసుకుంటూ పోతే మనకి ప్రతి ఒక్కరితోటి మనకు ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్టివ్ చేయడానికి, మనం మోటివేట్ చేయడానికి పాసిబిలిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కాసిం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొంత ఇనిషియేట్ తీసుకున్నారు. నల్గొండ నుంచి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు ఎలా చెప్తారు వాళ్ళతో మాట్లాడి దాన్ని కంక్లూడ్ చేద్దాం. అట్లానే మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు కొన్ని వచ్చాయి కాబట్టి అన్ని కన్సల్ట్ చేసి అందరితో ఒకసారి మనం మాట్లాడి విల్ ఫైనలైజ్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ కాసిం. ఇంకేమైనా మీకు సెంట్రల్ బాడీలో ఏమైనా అంటే అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. నేను అబ్జెక్షన్స్ ఏం లేవు కదా సెంట్రల్ బాడీ గురించి అన్న? ఇప్పుడు మీరు సెంట్రల్ బాడీ వర్క్ చేసే వాళ్ళు మీరు ఉంటే నేను ఉన్నట్టే, సమ్ XYZ ఎవరున్నా నేను ఒకటే చేసేది ఏంటంటే వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. వర్క్ ఓరియంటేషన్ వచ్చే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా అందులో 10 మంది వస్తారా, 5 వస్తారా, ఎంతమంది వస్తే అంతమంది యాక్టివ్ వాళ్ళతో వెళ్ళిపోవాలి అంతే. వీళ్ళు ఉన్నారు వాళ్ళు లేరు. ఒకటేంటంటే ఇందులో మనకు కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే, సమ్ XYZ ఇక్కడ తొలగిస్తే ప్రాబ్లం అవుతుంది, ఇది ఇస్తే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు స్మూత్ గా చెప్పుకుంటూ వాళ్ళు ఉండని మనం నడిపిద్దాం అంతే. రామకృష్ణ చెప్పింది కూడా అదే. వి విల్ డూ సంథింగ్. అంటే మనం కొన్ని రూల్స్ రాసుకున్నాం కాబట్టి వి విల్ సీ జిఎస్ కదా అప్పచెప్పారు రెస్పాన్సిబిలిటీ, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, థ్యాంక్ యూ కాసిం గారు, మంచి సజెషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ నాకు తెలిసి కొత్తగా చంద్రమోహన్ గారు వచ్చారు. చంద్రమోహన్ గారు మీరు లైన్ లో ఉన్నారా? చంద్రమోహన్ గారు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అండి? చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు మేబీ మ్యూట్ లో ఉన్నారు. మేడం, ఇంకా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అయితే ఒక 1 వీక్ అని మనం అనుకున్నాము. 18th రోజు మనం మీటింగ్ మళ్ళీ ఒకసారి పెట్టుకొని చేద్దాం. మధు చెప్పండి. రామకృష్ణ కాసిం ఎక్సలెంట్ గా చెప్పాడు. ఫస్ట్ మీటింగ్, ఫిజికల్ మీటింగ్ విల్ బి ఇన్ నల్గొండ ఓన్లీ షార్ట్లీ విత్ ద డిస్ట్రిక్ట్ కమిటీస్. ఓకే ఓకే, నెక్స్ట్ చెప్పు. డిస్ట్రిక్ట్ ది వచ్చింది. డిస్ట్రిక్ట్ ది మనం 1 వీక్ మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. 1 వీక్ లో మళ్ళీ రివ్యూ చేద్దాం వాట్ ఈస్ ద పొజిషన్ అనేది. తర్వాత నెక్స్ట్ ఎజెండా పేరెంట్స్ ది రెస్పాన్స్. శ్రవణ్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ హీ ఈస్ అవుట్ ఆఫ్ అది. నేను ఒకసారి చూసి చెప్పను ఎంత మంది వచ్చారో. చూసి చెప్పు. ఈ లోపల ఒకసారి మేడం నాకు మాట్లాడతారు, చెప్పండి. జిఎస్ గారు అర్చన మేడం గారు ఉన్నారా? అర్చన మేడం లేదా? మన శ్రవణ్ కి ఏదో పని ఉండి బయటకు వెళ్ళారు. సో మ్యూట్ తీయలేకపోతున్నారేమో అంటున్నారు. సో మెసేజ్ ఇచ్చారు నాకు.
అది ఏమవుతుందంటే గూగుల్ మీట్ యాప్ క్లోజ్ అయిందనుకో, ఆ యాప్ క్లోజ్ అయితే గనక మ్యూట్ తీయలేడు. మళ్ళా యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే గనకనే మ్యూట్ తీయగలుగుతాడు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ మొబైల్. సో మరి మేడం మాట్లాడలేకపోతున్నారు, మీట్ లో ఉన్నారు. సో లెట్ us క్లోజ్. మేడం ఒకసారి మీరు లాగ్ అయితే నేను ఇక్కడ అడ్మిట్ చేస్తాను, నాకుంది ఆ ప్రివిలేజ్. మేడం వింటున్నారా? సార్ హలో, ఐ ఆడిబుల్? వచ్చిందండి. వావ్, మీరు అది కొద్దిగా అప్డేట్ చేయండి, నేను ఈ లోపల ఎంతమంది పేరెంట్ గ్రూప్ వచ్చారో చూసి చెప్తాను. మేడం మీ పేరెంట్ గ్రూప్ గురించి మీరు అప్డేట్ చేస్తుండండి, నేను ఈ లోపల అది ఎంతమంది వచ్చారో చెప్తాను డ్రైవ్ లో చూసి. అర్చన మేడం వెల్కమ్. యాదయ్య గారు జాయిన్ అయ్యారు. యాదన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అదే మీరు మీటింగ్ అని డిస్కస్ చేసాము, ఒకసారి మాట్లాడండి అన్న. యా హలో హలో సార్ యాదయ్య సార్. మేడం నమస్తే, నేను కొంచెం జర్నీలో ఉన్నా సార్. మేడం. అవును సార్, తెలుస్తుంది. ఓకే ఓకే, కానివ్వండి మేడం, కానివ్వండి. కాదు సార్, నాకు సిగ్నల్ అట్లా బ్రేక్ అవుతుంది. కాదు యాదన్న, నేను ఒక మాట చెప్తా వినండి యాదయ్య గారు. అన్నా చెప్పన్నా. ఇప్పుడు మనము కొంత సీరియస్ గా ఈ ఇష్యూస్ మీద ముందరికి వెళ్దామని అనుకున్నాం. డిస్ట్రిక్ట్ బాడీస్ ఫైనల్ చేయాలంటే డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేసి అందులో వాళ్ళలోంచి వాళ్ళే డిస్ట్రిక్ట్ బాడీ ఎలక్ట్ చేసుకోవాలి, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఎలక్ట్ ఎనీబడి. ఎవరైతే యాక్టివ్గా ఉండి డిస్ట్రిక్ట్ కమిటీస్లో పార్టిసిపేట్ చేసి ఆ డిస్ట్రిక్ట్ కమిటీ గ్రూప్ ఫామ్ అయినాక వాళ్ళ నుంచి వాళ్ళే ఎలక్ట్ చేసుకుని ప్రెసిడెంట్ అట్లా అవుతారు. అది మన మోటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ కమిటీకి కనుక ఎంపిక చేసుకోవాలి అని అంటే డిస్ట్రిక్ట్ కమిటీకి ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో పనిచేసే వాళ్ళు నామినేషన్స్ ఇవ్వాలి. ఇచ్చాక మనము గ్రూప్ ఫామ్ చేస్తాం. గ్రూప్ ఫామ్ చేశాక అందరితో మాట్లాడి డిస్ట్రిక్ట్ కమిటీలో వాళ్ళకే ఒక ప్రపోజల్ పెడతాం. ఎవరు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ లాగా వాళ్ళే సెల్ఫ్ ఎన్నుకోవాలి, మన సెంట్రల్ బాడీ తోటి సంబంధం ఏముండదు. కానీ ఈ లోపల గనక వాళ్ళు యాక్టివ్ గా లేకపోతే గనక వీ హ్యావ్ ద పవర్ అథారిటీ టు రిమూవ్ ఫ్రమ్ స్టేట్ డిస్ట్రిక్ట్ కమిటీ. ఇది డిసైడ్ చేయడం జరిగింది. లాస్ట్ 2 మీటింగ్స్ లో మీరు రాలేదు. అయితే దీనికోసం అని ఏం చేశారంటే చాలా మంది అసోసియేషన్ అంటే ఏంటి, ఏం చేస్తుంది, ఈ అసోసియేషన్ మోటో ఏంటి అనేది మాకు తెలీదు అని అంటే మేము ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసాం వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి. అసలు అసోసియేషన్ ఏం చేస్తుంది, ఇప్పటిదాకా మన మోటో ఏంటి, మనం ఏం చేయదలుచుకున్నాము, ఏం చేసాం. బహుశా మీరు స్టేట్ కమిటీ గ్రూప్ లో చూసారో లేదో నాకైతే తెలీదు. అప్రైజల్ డాక్యుమెంట్ అనేది ఒకటి తయారు చేసాం. డీటెయిల్డ్ గా ఎవ్రీ పర్సన్ కి అర్థమయ్యేటట్టు తయారు చేశానని అనుకుంటున్నాను. దాని గురించి మీ అంటే రిపోర్ట్ అయితే నాకు చెప్పలేదు, చదివారా లేకపోతే ఎలా ఉంది, ఇంకేమన్నా దాన్ని కరెక్ట్ గా వేలో వెళ్తున్నామా లేదా అనేది మీరు చేసింది బాగుంది. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పన్నా, ఇప్పుడు మీరు చేసింది ఏదైతే బాగుంది, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో యాక్టివ్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళని సరే వాళ్ళకే ఇచ్చారు కాబట్టి వాళ్ళే ఎన్నుకుంటారు. లేకపోతే ఎవరైనా ఇంకా యాక్టివ్ ఉండి తెలవని ఎవరు ఉంటే మనమన్నా సజెస్ట్ చేద్దాము. లేకపోతే ఎవరన్నా వాళ్ళ దాంట్లో ఎన్నుకున్నాక మీరు అన్నట్టు యాక్టివ్ లేకపోతే రిమూవ్ చేసి కొత్త వాళ్ళని పెట్టుకుందాం. దాంట్లో అభ్యంతరం ఏం లేదు. ఒక్కసారి నేను యాదనంతో మాట్లాడుతున్నా, కొద్దిగా నాకు యాదనంతో మాట్లాడుతా ఒక్కసారి. మాట్లాడి వినబడుతుందన్నా? అన్నా యాదవ్ అన్నా అన్నా ఇక్కడ జర్నీ చేస్తున్నావు అన్నా? నమస్తే అన్న, కాసిం భాయ్. నమస్తే.
చెప్పన్న ఆడున్నావనా అన్న నమస్తే అన్న, నేను జస్ట్ హైదరాబాద్ వచ్చింటన్నా, ఈ ట్రాఫిక్ లో ఉన్నా. సరే ఇప్పుడు నువ్వు ప్లేస్ ఎక్కడ వర్కింగ్ సూర్యాపేట విఎన్ క్యూసీ అన్న, డిఈ విఎన్ క్యూసీ. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏంటంటే నీ తరపు నుంచి నాకు ఒకటి ఆర్కే అందుకే అడిగాను. నాకు కావాల్సింది ఏంటంటే నల్గొండ మన పిఆర్ లో నల్గొండ సూర్యాపేట ఈ ఏరియాలో యాక్ట్ గా వర్క్ చేసే వాళ్ళది ఒక 10 మంది నెంబర్లు నాకు ఇవ్వాలి, వాళ్ళతో నేను మాట్లాడతాను. నాకు ఇమ్మీడియట్ మెసేజ్ నల్గొండ వరకు నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. నువ్వు నేను ఇద్దరం కలిసి 2 గంటలు అవుతుంది పని అవుతుంది కదా. ఇదేను అన్న కాదన్నా, హలో అన్న, మన ఇద్దరం కలిసి నల్గొండలో కొంచెం వాయిస్ మంచిగా ఇటేను మన ఇద్దరం కలిసి నల్గొండలో మీటింగ్ పెట్టాలి. మన ఇద్దరం కలిసి నల్గొండలో మీటింగ్ పెట్టాలి. నీ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి మళ్ళీ పిఆర్, నువ్వు పిఆర్ చూసుకో, నేను ఆర్ఎన్బి చూసుకుంటా. నీ డిపార్ట్మెంట్ తో పాటు అన్ని కలిపి మనం మీటింగ్ పెట్టాలి. నాకు ఆ నెంబర్స్ అని గ్యాదర్ చేసి ఇవ్వాలి నువ్వు. ఓకే అన్న, ఓకే ఓకే. నాకు రేపు సాయంత్రం వరకు నేను చూసుకుంటాను. రేపు నాకు సాయంత్రం వరకు ఇవ్వాలి ఇవి, రేపు సాయంత్రం వరకు. ఓకే అన్న, ఓకే ఓకే ఓకే. రైట్ అన్న, రైట్ ఆర్కే. హలో రైట్ ఆర్కే రైట్ అన్న, రైట్ అన్న, రైట్. నాకు ఇదేంటి సౌండ్ వినబడట్లేదు సరిగ్గా. నువ్వు హెడ్ ఫోన్ పెట్టుకో అన్న, నువ్వు హెడ్ ఫోన్ పెట్టుకో. Great conversation, sir. Hello, sir, am I audible? చెప్పండి. ఆడిబుల్, యు ఆర్ ఆడిబుల్ మేడం. ఓకే సార్, లైక్ మనకు అందరికీ తెలుసు, మనము లాస్ట్ టైం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి టేకప్ చేసాము. అది 1+3 లైక్ ఎంప్లాయీ అండ్ స్పౌస్ విత్ 2 కిడ్స్. సో చాలా మంది యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ కోసం కూడా రిక్వెస్ట్ చేశారు. దానికోసం మన పేరెంట్స్ది కూడా రీసెంట్గా అది కూడా టేకప్ చేద్దామని డిసైడ్ చేసాము. సో దాంట్లో సిన్స్ లైక్ ఆల్మోస్ట్ 15 days అవుతుంది. సో దాంట్లో మనకి మధు సార్ యాక్చువల్గా ఆల్మోస్ట్ 30 మెంబర్స్. హలో, చెప్పండి మేడం. ఓకే, సో ఆల్మోస్ట్ 30-35 మెంబర్స్ వరకే ఎన్రోల్ అయ్యి ఉన్నారు సార్. అండ్ మనం యాక్చువల్గా దాన్ని లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరికీ దీని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు అని తెలిసింది. దానికోసం మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ కమిటీస్ కొంచెం స్ట్రెంథెన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ వైడ్ పబ్లిసిటీ అయ్యి చాలా మంది బెనిఫిట్ అవ్వాలని అనుకొని మనం ఇది టేకప్ చేసాము. సో వి హోప్ లైక్ నెక్స్ట్ వీక్ కి ఒకవేళ డిస్ట్రిక్ట్ కమిటీస్ ప్యారలల్ గా ఈ వర్క్ కూడా చేస్తే బాగుంటుందని ఐ విష్ సార్. బికాస్ ఆల్రెడీ నౌ ద పాండమిక్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ఈ టైంలో మనకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇమీడియట్ గా మనము బెనిఫిట్ అవుతాం కనుక, సో దీనిపైన కూడా ప్యారలల్ గా ఇఫ్ యూ వర్క్ ఆన్ ఇట్, డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ ప్లస్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ పేరెంట్స్ కూడా మనము వర్క్ చేసి వీ కెన్ ఫైనలైజ్ చేస్తే ఎంప్లాయీస్ చాలా మంది బెనిఫిట్ అవుతారని ఐ హోప్ సో సార్. సో ఐ నీడ్ సజెషన్స్ ఫ్రమ్ మెంబర్స్. yes sir. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కమిటీస్ అన్ని కూడా ఎంత మరు 35. సో అట్లీస్ట్ 50 ఉన్నా కూడా ఒక గ్రూప్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, మేజర్ గా ఎక్కువ డిస్ట్రిక్ట్ కమిటీస్ వచ్చిన మెంబర్స్ గ్రూప్స్ ఇమ్మీడియట్ గా ఫామ్ చేసి ఇది వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకే sir, my one more request sir. Actually many of the employees who were enrolled earlier, so what is their opinion is like 79 to 80 members enroll అయ్యారు లాస్ట్ టైమ్. అండ్ అదర్ దాన్ దట్ చాలా మంది అడుగున్నారు. సో అరౌండ్ 85-90 వరకు ఉన్నారు యాక్చువల్ గా. వెరాజ్ వాట్ హ్యాపెండ్ ఇస్ బికాస్ ఆఫ్ అయితే సార్ యాక్చువల్ గా ఈ 80 మెంబర్స్ వరకు ఎవరైతే విల్లింగ్ చూపించారో నౌ దే ఆర్ స్టెపింగ్ బ్యాక్ బికాస్ ప్రీమియం అమౌంట్ పెరుగుతుందేమో అని అనుకుంటున్నారు. బికాస్ దిస్ ఇస్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఇప్పుడు ఒకవేళ స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ ప్రీమియం కూడా తగ్గుతుంది.
యాజ్ వెల్ యాజ్ లైక్ వాళ్ళకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి క్లారిటీ లేదు. సో ఫస్ట్ ఈవెన్ మన మెంబర్స్ కి ఫస్ట్ క్లారిటీ 100% ఉంటే వాళ్ళకి కూడా చెప్పేటప్పుడు కొద్దిగా బాగుంటుందని ఐ ఒపీనియన్ సార్. మేడం, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద క్లారిటీ ఉండడానికి ఆల్రెడీ గూగుల్ మీట్ అయింది. మనం దాని మీద చెప్పేదేం లేదు. let them join or do not join, we do not bother. We are doing a welfare activity. వాళ్ళకి అర్థం కావాలి పెరిగిపోతుందా తగ్గిపోతుందా అనేది మన చేతుల్లో లేని విషయం అది. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు అవైల్ చేసుకుంటున్నాం కొంతమంది ఎవరైతే ఉన్నారో. ఆల్రెడీ మన గ్రూప్ లో కొంతమంది క్లెయిమ్స్ స్టార్టెడ్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద పర్సన్స్ నేమ్. వీళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, దాన్ని చెప్దాం, వాళ్ళు ఇష్టమైతే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. మోర్ ఓవర్ పేరెంట్స్ అనేసరికి ఏంటంటే ప్రీమియం జనరల్గా ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్గా చేసుకుంటే వాళ్ళకే తెలిసిపోతుంది. పేరెంట్స్కి వాళ్ళు తెలిసిన వాళ్ళే ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకుంటారు. ప్రీమియం ఎక్కువైతుందా తక్కువైతుందా అని క్వశ్చన్ వేసిండ్రు అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పేరెంట్స్కి ప్రీమియం తీసుకోవడం అని మనం అనుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ బయట ఎంక్వైరీయే చేసి ఉంటారు ఎంత ప్రీమియం అవుతుంది జనరల్గా మనం ఒక పేరెంట్కి ఇన్సూర్ చేస్తే అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి సెల్ఫ్గా వాళ్ళు వస్తారు. మనము లాస్ట్ లిమిట్ ఇచ్చాం 25,000 to 30,000. అంత అంటే ఇంకా పెరగదు. 99% అంత అంటే ఇంకా పెరగదు. 25,000 బిలోనే వస్తుండొచ్చు నా అంచనా ప్రకారం. ఓకే, ఎస్ సార్, నేను మాట్లాడాను సార్ పర్సనల్ గా. ఇట్ కమ్స్ అరౌండ్ 20, 21, 22 అంతే వస్తుంది అన్నారు. ఫర్ ద ప్రీవియస్ లిస్ట్ నేను ఆల్రెడీ 70 మెంబర్స్ ఉన్నారు అని చెప్పాను కదా సార్. 70 మెంబర్స్ కి ద ఏజెన్సీ టోల్డ్ మీ దట్ అరౌండ్ 20,000 వరకు రావచ్చు మేడం అన్నారు. వెరస్ ఆ 70 మెంబర్స్ లిస్ట్ కి మేము స్ప్లిట్ చేసుకొని కాల్ చేసి మాట్లాడాం సార్. అందులో ఆల్మోస్ట్ 50% వరకు ఎన్రోల్ అయ్యి ఉన్నారు ఇప్పుడు కూడా. వెరస్ 50% అదర్ దాన్ 50% ఏంటంటే వాళ్ళు మేడం లాస్ట్ టైం మీరు పెట్టినప్పుడు 15,000 to 17,000, 18,000 అని పెట్టారు, నవ్ ఇట్ ఇస్ 25 to 30 అంటున్నారు అని చెప్పేసి అన్నారు. అది ఒకటి నేను డిస్కస్ చేసి ఇంట్లో డిస్కస్ చేసి చెప్తాము అని కొందరు చెప్పారు. లైక్ హూ ఈజ్ అన్మ్యారీడ్ అండ్ హర్ మదర్ ఈజ్ డిపెండెంట్, సో వాళ్ళిద్దరి కోసం నేను ఇంత పెట్టాలా అని అన్నారు. బట్ ఇద్దరు ముగ్గురు కాదు, ఎక్కువ బెనిఫిట్ అవుతారు కదమ్మా. ఈ 5 lakhs అనేది మీ ఇద్దరి మధ్యలోనే స్ప్లిట్ అవుతుంది కదా. ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజియస్ టు యూ దాన్ అదర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ స్టిల్ లైక్ వాళ్ళకి తెలియట్లేదు. ఒక 25,000 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 5 lakhs వరకు దే కెన్ బెనిఫిట్ అవుతారు ఇమీడియట్. దట్ ఈస్ వెరీ లైక్ బ్యూటిఫుల్ బెనిఫిట్ ఇస్ లైక్ ఇమీడియట్ గా మనము 5 lakhs వరకు వీ కెన్ ఏదొచ్చినా కూడా మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అన్నది వాళ్ళకి ఇంకా తెలియట్లేదు సార్. అది ఓకే, తెలియకపోతే వదిలేద్దాం. వాళ్ళే ఎక్స్పీరియన్స్ అయి రావాల్సిందే తప్పితే మనం వాళ్ళ వెనకాల పోవద్దు. బికాజ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ పర్సనల్ వర్క్. ఇది మన పర్సనల్ వర్క్ కాదు. మనకు అసలు ఈ ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటి అని అంటే వెల్ఫేర్ కాబట్టి, మన సిపిఎస్ ఎంప్లాయీ వెల్ఫేర్ కాబట్టి వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. We should not bother about sir. Actually గా this word itself bothering me sir. వెల్ఫేర్ అన్నప్పుడు మన వాళ్ళందరూ ఎవరైనా ఒకరు ప్రాబ్లం లో ఉన్నారు అంటే we always feel bad కదా సార్. that is అందుకని వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ సెల్ఫ్ లేనప్పుడు మీరు నేను బాధపడి ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళకే సెల్ఫ్ ఉండాలి కదా. ట్రూ సార్. So let us not worry about it. Even if it is a 50 outcome at the end of 15th, we'll go with it. Next time ki valle propagate cheskuntaru. I think we can see more number of enrollment, right? హోప్ఫుల్లీ సార్. లైక్ ఇప్పుడు ఎలాగో మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్మెంట్ పెరుగుతున్నారు కనుక ఐ రిక్వెస్ట్ దెమ్ టు కోఆర్డినేట్ ఎట్ దేర్ లెవెల్ యాజ్ వెల్ సార్. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేయండి. మేజర్ స్ట్రెంత్ ఉన్నవి ఫస్ట్ డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేసేయండి. ఆ గూగుల్ లిస్ట్ తీసుకుని గ్రూప్లో యాడ్ చేసేయండి.
ఐ థింక్ మీకు అడ్మిన్ పవర్ ఇచ్చినట్టున్నాను డిస్ట్రిక్ట్ గ్రూప్కి, ఇవ్వలేదా? విల్ సీ దట్ యాడింగ్. ఓకే, లేదు ఇచ్చాము. ఇస్తే మనం కూర్చుని ఏ డిస్ట్రిక్ట్స్ ముందు ఫామ్ చేయాలి, మహబూబ్ నగర్ అండ్ సిద్దిపేట మోర్ స్ట్రెంత్ వచ్చింది, అవి 2. కాసిం అన్న, యాదన్న కొంచెం మీరు దయచేసి నెక్స్ట్ సండే అనుకోకండి, వీలైనంత తొందరగా నల్గొండ. ఓకే రైట్. డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ కాగానే వాళ్ళకి ఫామ్ ఫ్లోట్ చేసి మన యాక్చువల్ గా బ్యూటిఫుల్ ఫ్లయర్ మన శ్రవణ్ ప్రిపేర్ చేశాడు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ప్రెజెంట్ టుడే. అంటే ఓన్లీ 1 పేజ్ అసోసియేషన్ గురించి 1 పేజ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఆర్ వి అనే దాని మీద. దాన్ని కూడా యూ కెన్ యూజ్ ఫర్ మోటివేటింగ్ ద district committee members. That will be shared by tomorrow, I think. Okay na, okay. Okay. Sir, madam, ఇంతే కదా, డిస్ట్రిక్ట్ కమిటీస్ కి షేర్ చేసి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేద్దాము. లెట్ దెమ్ షేర్, బట్ nobody should request or beg the CPS employee. It is your personal problem. We are giving you the opportunity to take up this scheme. If you do not take, we don't bother. Okay? అర్థమైంది కదా? Sir, there is no అవును సార్, ఎక్కడ కూడా రిక్వెస్ట్ అనేది రాదు, బట్ గివింగ్ సజెషన్ అండ్ అడ్వైస్ మై మ్యాటర్స్. ప్రతి మెంబర్ కూడా ఇది గుర్తుపెట్టుకోండి, మన వెల్ఫేర్ స్కీమ్ ఎవరిని కూడా మనము రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, మనం ఏం అడుక్కోవట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. రేపు పొద్దున మీకేమన్నా అయితే మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్కి మేము ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాము. వెదర్ యూ జాయిన్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ యువర్ విల్లింగ్నెస్ అని మాత్రం చెప్పండి. దాంట్లో బెనిఫిట్స్ చెప్పండి, దట్ వీ కెన్ డూ. అంతవరకే. వాళ్ళు ఎన్రోల్ అవుతారా, అవ్వండి ప్లీజ్ అని ఎప్పుడు కూడా అడగద్దు. ఓకే? Am I clear for everyone? ఇంకెవరికన్నా డౌట్ ఉందా? రైట్. ఓకే డన్. ఓకే, దెన్ మన సిపిఎస్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. యాక్చువల్లీ వీఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఏ హ్యాండ్ బుక్ అబౌట్ సిపిఎస్ దీని మీద. సో దాని మీద చర్చిద్దాము. ఫర్ టుడే షెల్ వి క్లోజ్? జిఎస్ మేడం. సార్ దినేష్ యాడెడ్ సార్. దినేష్ ముందు కన్వర్జేషన్ లో లేడు. యాక్చువల్ కన్వర్జేషన్ లో హీ లెఫ్ట్, ఐ థింక్ సో. ఒక పని చేయండి, కామెంట్స్ ఫ్రమ్ హిమ్ ఆల్సో తీసుకొని క్లోజ్ చేసేయండి మీటింగ్. రైట్? yes sir. యా. దినేష్ గారు, ప్లీజ్ రేజ్ యువర్ కామెంట్స్. హలో. ప్లీజ్, ఇందాక మీరు లేరు కదా, లైక్ నేను లాస్ట్ 10 minutes నుంచి మళ్ళీ జాయిన్ అయ్యాను. ఈ మనము ఇందాక మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ గురించి మనం ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనం అదేదో ఇన్సూరెన్స్, వీఆర్ నాట్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్. మనం ఎందుకు ఎవరిని మాత్రం మనము ఇది ఇన్సూరెన్స్ గురించి మనం ఎవరిని మాత్రం రిక్వెస్ట్ చేయాలి? ఇంతకుముందు కూడా మనము 1+3 అనుకున్నప్పుడు కూడా మనం దీని గురించి డిస్కస్ చేశాం కదా, ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళే జాయిన్ అవుతారండి. దీని గురించి ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఒకటి. ఇంకో విషయం, డిస్ట్రిక్ట్ కమిటీస్ గురించి మనకు చూసుకుంటే మేము మా మిషన్ భారత్ దీంట్లో మేము ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో మేడం గూగుల్ ఫార్మ్స్ కూడా పోస్ట్ చేసింది. దాంట్లో ఒక 5-6 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రిక్వెషన్స్ వచ్చాయి. అంటే ఐ మీన్ మెంబర్స్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు నేమ్ ఎన్రోల్ చేశారు. ఇంకా ఫర్దర్ గా ఇంకొక 20 వరకు రావాలి. 1-2 days లో, కపుల్ ఆఫ్ డేస్ లో అవి కూడా వస్తాయి అనుకుంటా.
అవి కూడా కొంచెం పర్సు చేసి తెప్పిస్తాం మేము. రైట్. ఓకే, అయితే లైక్ అందరికీ ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది. నౌ డిస్ట్రిక్ట్ బాడీస్ గురించి కూడా నెక్స్ట్ వీక్ అగైన్ విల్ హ్యావ్ ఏ meeting on this to discuss on progress for district committee members. So thank you everyone. Thank you so much. So Madhu sir, థ్యాంక్ యూ మేడం. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి యాక్టివ్ గా రాని మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేట్ కమిటీలోంచి తీసేయండి. దెర్ ఇస్ నో మెర్సీ అండ్ ఎనీబడి. నాకు మధుకి అండ్ మీరు మనం ముగ్గురం కూర్చుని డిసైడ్ చేసుకుందాం. ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే హూ ఆర్ నాట్ యాక్టివ్ విల్ రిమూవ్ అండ్ విల్ యాడ్ ఎ న్యూ మెంబర్ హూ కెన్ వర్క్ ఫర్ అస్. ఓకే. ఒక్క నిమిషం చెప్పు కాసిం అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఉండని తీసేసాడు, వాళ్ళతో కంటే ఇదంతా వేస్ట్. యాక్టివ్ వచ్చే వాళ్ళు రాని, వాళ్ళతో పని చేసుకుందాం, అంతేగాని తీసేసాడు వాళ్ళ దానికి అది వద్దు కదా. కానీ అది దానివల్ల అది సార్ యాక్చువల్ గా సార్ వాట్సాప్ గ్రూప్ కి ఒక లిమిట్ ఉంది సార్. సో మనం ఫర్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి సమ్ లిమిట్ కదా సార్. అందుకని కాసిం అన్న నేను అనేది స్టేట్ కమిటీలో ఉంటారు వాళ్ళు. కాకపోతే సెంట్రల్ బాడీ అంటే ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ పెట్టుకున్నావు, ఆయన మీటింగ్ రాకపోతే అర్థం లేదు కదా. ఒక 3-4 మీటింగ్లు కంటిన్యూస్ గా రాకపోతే అర్థం లేదు కదా. అదే కమిటీ మెంబర్స్ ని ఇది అదిలేని చేయకండి, ఈ బాడీని ఇష్టం చేయండి కానీ ఇది చేయకండి అంటున్నా. అంతే, ఎవరిని డిసప్పాయింట్ చేయదు నా మోటో. అంతే. సరే, ఈ బాడీ ఉండేది 2 years. సపోజ్ ఫర్ సమ్ రీజన్ ఆయన యాక్టివ్ గా లేడనుకుందాం ఈ 2 ఏళ్ళు, స్టేట్ కమిటీలో అట్లా ఉండిపోతాడు. కానీ చూస్తూ కూడా మనము ఇంకా మనకి అగైనెస్ట్ గా తయారవుతుంటే వాళ్ళని కూడా ఉంచుకోలేము కదా. అది కూడా ఆలోచించాలి. మనం ఎవరిని డిసప్పాయింటెడ్ చేయట్లేదు, ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నాం. అడిగి వాళ్ళనే మీరు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు లెఫ్ట్ అవ్వండి అని కూడా ఇండికేషన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రశాంత్ ఉన్నాడు, అన్న నేను చేయలేనన్నా, మీరు చాలా బాగా చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే నాకు బాధ వేస్తుంది, నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నా అని నాకు బాధ ఉంది, నేను వాలంటరీగా ఎగ్జిట్ అవుతున్నా, నేను మళ్ళీ యాక్టివ్ అయినప్పుడు నేను వస్తానన్నా అన్నాడు. అది నీ ఇష్టం ప్రశాంత్, యూ కెన్ ఎగ్జిట్, యూ హ్యావ్ ఎవ్రీ ఆప్షన్. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. వెన్ ఎవర్ యూ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ you can spare time, you are always welcome అని చెప్పాము. సేమ్ రవి కూడా అన్నాడు, RNB రవి. ఓకే, ఇన్ దట్ కేస్ ఓన్లీ వి విల్ థింక్ అబౌట్ ఇట్. అంతవరకు మేము ఎవరిని కూడా ఇబ్బంది అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా మనం ఇప్పటిదాకా ఎవరిని రిమూవ్ చేయలే. నువ్వు చూసావా లేదో. సో ఓన్లీ సెంట్రల్ బాడీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు యాక్టివ్ లేకపోతే స్టేట్ కమిటీ వాళ్ళు అడగరా సెంట్రల్ బాడీ యాక్టివ్ లేదు మేమెందుకు ఉండాలి అని. అది నాకున్న ప్రాబ్లం. యాజ్ ఎ ప్రెసిడెంట్ గా నువ్వు పెట్టుకున్నావు వైస్ ప్రెసిడెంట్ వాళ్ళని, వాళ్ళే మాట్లాడతలేరు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటే నేనేం చెప్పుకోవాలి చెప్పు. అది ఇప్పుడు అది చేసి ప్రెసిడెంట్ కు వైస్ ప్రెసిడెంట్ కు రావట్లేదు కదా, ఇది అందరి ప్రాబ్లం. అందుకే నేను అట్లాంటి వాళ్ళని రిమూవ్ చేసే అథారిటీ కూడా ఉండాలి కదా నాకు, లేకపోతే లేదన్నా. ఇప్పుడు నీకు లేదంటే లేదు చేయగాని హక్ చేయకుండా స్మూత్ గా చేయండి గేమ్ లో. కాసిం అన్న 32 మంది స్టేట్ కమిటీలో, ఇప్పుడు అంతకుముందు 42-45 మంది ఇంత ముందు ఉండే లాస్ట్ 2 years బ్యాక్. 45 నుంచి 2-3 ముందుకు వచ్చినాము మళ్ళీ కమిటీ ఫామ్ చేయడానికి. సరే, రామకృష్ణ నామినేట్ చేశారు, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా మన అందరూ కోఆర్డినేట్స్ తో ఒక 32 members యాడ్ అయ్యారు. మీరు లాస్ట్ 3 మీటింగ్స్ చూసుకుంటే అరౌండ్ 8-11 మధ్య నడుస్తుంది మనకు అటెండెన్స్. 2-11 members మనం తీసుకోవాలన్నా, లేకపోతే డిస్ట్రిక్ట్ కమిటీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా మనం పాస్ చేయాలంటే హౌ ఇట్ కెన్ పాసిబుల్ అని. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మనం ప్రతిరోజు అనుకుంటుంటే వాళ్ళు ఏం చేయలేకపోతే మనం ఏ డిసిషన్ తీసుకోలేము, మనం ముందుకెళ్ళలేం కదా. సో వాళ్ళ రీజన్ ఎందుకు కూడా చెప్పగలగాలి. ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు, స్టేట్ కమిటీలో వచ్చారు, విల్లింగ్తో వచ్చారు, మరి అట్లీస్ట్ నేను వస్తున్నాను, రావట్లేదు, నా యొక్క డిసిషన్ ఇది, లేకపోతే నేను ఉండనని ఏదో ఒకటి చెప్తే మనం ఏదైనా ముందుకెళ్ళడానికి ఉంటుంది. మనమే మళ్ళీ 10 మంది మాట్లాడుకొని మళ్ళీ మనమే చేయడం జరుగుతుంది కాసిం. అది ప్రాబ్లం వచ్చింది. సో అందుకనే అదే అది వాళ్ళతో స్మూత్ గా డిస్కస్ చేసి స్మూత్ గా డీల్ చేద్దామన్నా.
ఎవరిని చేయకుండా అనేది పోతుంది. రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణ మొహమాటంతో రామకృష్ణ చెప్తాడు సమాధానం. ఇప్పుడు జిఎస్ ఉన్నారు, జిఎస్ అన్ని డిపార్ట్మెంట్ తో మాట్లాడాలా. ఓకే, ఇప్పుడు మనం ప్రతిసారి రామకృష్ణ చెప్పలేం కదా మీరు మాట్లాడండి అని చెప్పి. మనం కమిటీ పెట్టుకుంటే అందరం కలిసి డిసిషన్ తీసుకుందామని. మళ్ళీ రామకృష్ణ డీల్ చేస్తే రామకృష్ణకి ఏదో సమాధానం చెప్తారా, నేను ఉంటాను అది ఇది అంటారు. మళ్ళీ మీటింగ్కి వచ్చేసరికి రాలేదనుకోండి, మరి మిగతా వాళ్ళు అడుగుతారు కదా. ఇప్పుడు అడిగారు, తిరుమలేష్ గారు క్లియర్గా అడిగారు, అన్న మనం ఇంతమందిని పెట్టుకున్నాము, మరి ఎవరు రాకపోతే ఏంటన్నాను అన్నాడు. ఆయన ఆన్సర్కి మనం ఇవ్వాలి కదా దానికి కూడా సమాధానం. సో నేనేమన్నా స్మూత్ గానే ఎవరు వాళ్ళ బిల్డింగ్ ఉంటేనే వర్క్ చేయాలి, లేకపోతే వద్దు అంతే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకో 2 సంవత్సరాలు పడుతుండొచ్చేమో మరి. బట్ ద టీమ్ షుడ్ బి లైక్ దట్. ఇప్పుడు మీరు చూసుంటారు మొన్న కొన్ని మెసేజెస్ డ్రాప్ అవుతున్నాయి అగైనెస్ట్ అవర్ అసోసియేషన్. మరి దానికి రెస్పాండ్ కాకపోతే మరి టీం ఉండేందుకు లేకపోయినందుకు అవసరమా? మీరే చెప్పండి. మనం చేసిన తప్పు చేస్తున్నాం ఏమన్నా? మన వాలంటీర్ అందరికి ఉపయోగం, అట్లీస్ట్ ఆ బెనిఫిట్ పొందినోడు కూడా రిప్లై చేయట్లేదు అంటే వాట్ ఈస్ దట్? ఎక్కడ దారితీస్తుందని మనం ఆలోచించుకోవాలి కదా. నువ్వు మెంబర్గా ఉంటున్నావు, పోనీ మెంబర్ లేవు రెస్పాండ్ చేయట్లేదు అంటే దట్ ఈస్ డిఫరెంట్. నువ్వు మెంబర్గా ఉండి నువ్వు ఒక్క కూడా రెస్పాండ్ కాకపోతే రామకృష్ణ కానీ ఎవరున్నా ఆ సెంట్రల్ బాడీలో వాట్ యూ విల్ డూ? ఆయన చేసిన తప్పు అన్నట్టు అయిపోతుంది కదా మిగతా అసోసియేషన్స్ కానీ. లేకపోతే ఒక అసోసియేషన్ నుంచి ఇప్పుడు మన నలుగురు నుంచి ఒక కామెంట్ చేశారు, మరి దాని రిప్లై ఎవరు చేయాలి? బాధ అనిపించదా? ఇంత చేసి కూడా ఇంత చేసి మనం దేనికోసం చేస్తున్నాం? మనం మన ఎంప్లాయీస్ కోసం మన కోసం చేసుకుంటున్నాము. అలాంటప్పుడు ఆ మెంబరు రెస్పాండ్ కాకపోతే మనకి ఎట్లా అనిపిస్తుంది టీంలో? అదే వాళ్ళతో డిస్కస్ చేసేసి స్మూత్ గా ఏం డిసిషన్ తీసుకుంటే అయిపోద్ది అన్న, దాని ప్రాబ్లం ఏం లేదు. అందుకే డిస్కషన్ ఉన్నది. మనం ప్రతిసారి మెంబర్ చెప్తున్నాము, ప్రతిసారి ఒక మెసేజ్ పెడుతున్నాము, నీకు ప్రాబ్లం ఉంటే చెప్పాలి అన్న, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఎస్ వీ విల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అంతేగాని మనకు ఒక దగ్గర ఒక మాట లేకపోతే ఒక దగ్గర ఒక మాట మాట్లాడితే మనకు కుదరదు. ఇప్పుడు మీరు అన్ని చూసి అసోసియేషన్స్ అంత ఎందుకు స్ట్రాంగ్ ఉంటాయంటే ఒక బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలా చేసేవాళ్ళు కంపల్సరీ మీట్ అవుతుండాలి, వాళ్ళకి షేర్ చేసుకుండాలి. అందరూ ఒక యునానిమస్ ఒక డిసిషన్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. లేకుండా కరెక్టే మధు ఒకటే ఏ అసోసియేషన్ అయినా ముందుకెళ్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెనక లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా మన పాటలోకి వచ్చేస్తారు. బట్ మనం ముందుకైతే తీసుకెళ్ళిపోదాం, తర్వాత చూద్దాం. దట్స్ వాట్. అదే 2 సంవత్సరాలు చూసాం, నా మెంబర్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, పని చేసే వాళ్ళు ఉండాలా. దట్స్ వాట్. ఈ ఇయర్ ఒక సీజన్ అనుకోండి, ఈ ఇయర్ ఏమైతే చూద్దాం, అట్లా చేసి చూద్దాం. విల్ ట్రై లైక్ దట్. అదే దీన్ని ఇంకా బెటర్మెంట్ ఇంకేమైతే చేద్దాం ముందు. అంతే. ఇప్పుడు 2 సంవత్సరాలు చూసినాం, అట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నాము, గుంపులో గోవిందలాగా అయింది. ఎవరేం డిసిషన్ తీసుకోలేదు, అట్లా నడిచిపోయింది. ఒక డిస్ట్రిక్ట్ ఫామ్ కూడా చేయలేకపోయినాము. ఈసారి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్తున్నాం కాబట్టి కొద్ది స్ట్రాంగ్ ఉంటే సెంట్రల్ బాడీ సెంట్రల్ కమిటీ లెట్ us hope the best అన్నట్టు ఒక ఐడియా అంతే. ఆ విధంగా ఈ సహకారులందరూ ఈ స్టేట్ కమిటీలో అందరూ చేస్తేనే అవుతుంది. 10 మంది కాదు, 20 మంది ఉన్నారు కాబట్టి 32 మంది కూడా చేయాలి. చేసినప్పుడు అవుతుంది అది. సో ఆ విధంగా ఆలోచన 100% మధు ఒకసారి ఎంటర్ అయినంటే రస్తే ఉంటుంది. చూడు ముందు చూస్తా కదా నువ్వు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. రైట్. జిఎస్ మేడం క్లోజ్ చేయండి ఇంకా మీటింగ్. Okay, sir. So thank you so much, sir. Right. I will let us conclude the meeting, sir. And sir, district committee the next week I will again share the link. Please join earlier. We'll conclude this. Madam, thank you so much. మేడం ఒకటి పంపించాను గ్రూప్ది, అంటే ఒక లింక్ పంపించాను. మన ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ అవుతున్నారో యాడ్ చేయడానికి మీ వాట్సాప్ గ్రూప్ పంపించాను. అది ఒకసారి లాగిన్ అయిపోతే మీ గూగుల్ డ్రైవ్ లో ఫామ్ ఉంటుంది, దాంట్లో మీకు వచ్చినవన్నీ యాడ్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్ వైజ్ గా. మీ డిపార్ట్మెంట్ లో కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి నా దగ్గరకు వస్తే నేను అప్డేట్ చేస్తాను, మీ దగ్గరకు వస్తే మీరు అప్డేట్ చేయండి. సో దట్ ఈ వీక్ లో ఎంత వస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. రైట్ సార్. ఓకే సార్. ఓకే. Okay, sir. Thank you so much, sir. Thank you. Okay, thank you everyone. Dinesh, Tirmal, Kasimana, Vyadanna, ప్లీజ్ అందరూ ఒకరితో ఒకళ్ళు కలిసి మనం పని చేయాలని కోరుకుంటూ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. కాసిమన్న నల్గొండ అనేది నీ భుజస్కంధాల మీద నిలబెడుతున్నాం, నువ్వు యాదయ్య మిగతా వాళ్ళందరూ. లే నల్గొండ అనేది మాకు చాలా ప్రెస్టీజియస్, ఎందుకంటే మేము చాలా ఫేస్ చేస్తున్నాం దాని గురించి, ఎవరి నుంచి రెస్పాండ్ రావట్లేదు.
ఉంటాయి అక్కడ. నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మన మీటింగ్ లో. అందుకనే కొద్దిగా మీరు కొద్దిగా ఇనిషియేట్ తీసుకోండి దీని నుంచి. ఓకే రైట్ బాయ్. ఓకే విజయన్న, థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్ మన దినేష్ గారు అండ్ విజయన్న ఫర్ గ్రేట్ వర్క్ డన్ బై దెమ్. మహబూబ్ నగర్, సిద్దిపేట ఫైనల్ చేశారు వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా ఇదే స్పిరిట్ తో పనిచేయాలని కోరుకుంటున్నా. ఓకే రైట్. నాగభూషణం సార్, నాట్ దినేష్. నాగభూషణం అన్న ఇచ్చాడు, నాగభూషణం అన్న ఇచ్చాడా, దినేష్ కాదా? నాగభూషణం అన్న వెరీ గ్రేట్. నేను దినేష్ అనుకుంటున్నా. లేదు దత్తాత్రేయ కూడా ఇచ్చినట్టున్నాడు కదా. దత్తాత్రేయ ఆల్సో దేర్ నౌ. ఆల్రెడీ ఎగ్జిట్ అయినట్టున్నారు సార్. మేడం ఇంకో సలహా విజయ్ మేడం, అర్చన మేడం సార్ చెప్పండి. అది మనము యాజ్ జిఎస్ గా మీరు ఏం చేయండి అంటే, మన స్టేట్ బాడీలో డిస్ట్రిక్ట్ వైజ్ కొంతమంది ఉన్నారు కదా, అంటే లైక్ కొంత మీ డిపార్ట్మెంట్ కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా మనం మోటివేట్ చేయాల్సి వస్తుంది. సో 1 వీక్ ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం ఒకసారి డిపార్ట్మెంట్ ఎవరెవరు తీసుకొని ఒకసారి మన ఫామ్ పంపించేసుకుంటే సరిపోతుంది. ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ సార్.